Q&A ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళకి కూడా స్వాగతం పలికేస్తున్నాము. ఇంకా సేపట్లో వాళ్ళు ప్రశ్నలు సంధించడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారన్నమాట, టీం అంతా ఆన్సర్ చేయడానికి. సో ఇవాళ ప్రశ్నలు అడగడానికి వచ్చిన మీడియాకి అండ్ ఈ కంటెంట్ని ప్రేక్షకుల వరకు చేర్చడానికి వచ్చిన వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. Feb 16న ఊరి పేరు భైరవ కోన మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఆల్రెడీ దీన్ని చూసిన కంటెంట్ ఏదైతే వచ్చిందో దాని అందరినీ మీరు ఆశీర్వదించడం, సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈసారి సందీప్ కిషన్ గారు మరొక సరికొత్త సినిమాతో మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్నారు. అండ్ ఈ చిత్రాన్ని నచ్చి మెచ్చి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర గారు ప్రౌడ్లీ దీనికి ప్రజెంట్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అలాగే హాస్య మూవీస్ బ్యానర్లో రాజేష్ గారు ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. విఏ ఆనంద్ గారి గురించి ఏం చెప్తామండి, చూస్తూనే ఉన్నాం. సో బ్రిలియంట్ స్క్రిప్ట్తో ఆయన ఆల్వేస్ మనందరినీ పలకరిస్తూ ఉంటారు. అండ్ మనం స్టార్ట్ చేసేద్దాం క్విక్గా. సో ఫస్ట్ ప్రశ్న ఎవరికి అండి? ఫస్ట్ మనం రాజా గారు ఫస్ట్ మీరు అడ్రస్ చేస్తే వాళ్ళు Q&A స్టార్ట్ చేస్తారు. మీ స్పీచ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అంటే అలా మనం స్పీచ్తో మనం Q&A. ఓకే, రాజా గారు లాస్ట్ అంటున్నారు. ఇప్పుడైతే నేను విఏ ఆనంద్ గారికి ఇవ్వాల్సి వస్తుంది డెఫినెట్గా. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ అందరినీ Q&A ప్రెస్ మీట్లో కలవడం ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ దగ్గర వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే ద మూవీ ఈజ్ షేప్డ్ అప్. ఆల్మోస్ట్ ఇట్స్ అ ప్రిటీ లాంగ్ జర్నీ, బట్ ఈ జర్నీలో ఉన్న ఎవ్రీ మూమెంట్ మాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకి కొంచెం టైం డిలే అయినా కూడా ఆ డిలే మనకి ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. అంటే ఆ టైంని కూడా మనం మూవీ స్క్రిప్టింగ్ కానీ మన పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ మేము బాగా యూజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ అవకాశం వి గాట్ ఇట్. సో భైరవ్ కోన ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ, ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. అండ్ వీ హ్యావ్ గివెన్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఫార్ ఇట్. So we are ready to answer your questions, and thanks for coming, and please watch the movie on theaters on 16. And ఇప్పుడు దాకా మీరు నేను చేసిన పర్సనల్గా నేను చేసిన ప్రతి మూవీకి మీడియా సైడ్లో ఎప్పుడు నాకు సపోర్ట్, యూ ఆల్వేస్ సపోర్టెడ్ మై వెంచర్స్. సో నేను మనస్ఫూర్తిగా నేను చేసిన ప్రతి మూవీకి మీరు సపోర్ట్ చేసి వస్తున్నారు, దానికోసం నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ మీ ఎంకరేజ్మెంట్, మీ మోటివేషన్స్ ఇవన్నీ నాకు ఇంకా కొత్త మూవీ చేయాలని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అండ్ సండే వచ్చినందుకు మరీ థ్యాంక్స్. సో ఎనీవే, ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు ద టీమ్ వర్క్డ్ ఎ లాట్ అండ్ వీ గాట్ ద బెస్ట్ అవుట్పుట్ అనుకుంటున్నాం. అండ్ మోస్ట్లీ once you see the movie, you will understand the efforts they kept. అంటే మా సందీప్ కానీ, ఆనంద్ గారు కానీ, రాజేష్, ఎవ్రీ వన్ లాస్ట్ 2 yearsగా అంటే దిస్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వేర్ బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది కానీ ఈయన యాంబిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రెండు మ్యాచ్ చేయడానికి హీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ kudos to his efforts. Today if we see the film, and I can tell one thing, మొత్తం అంతా ప్రౌడ్లీ ప్రెజెన్స్ అనేదానికి ఐఎమ్ ప్రౌడ్. సో థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రాజా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే వచ్చేసారండి అప్పటికే. మీడియా వారందరికీ థ్యాంక్ యూ Q&A వచ్చినందుకు. ఊరి పేరు భైరవ్ కోన ఒక 2.5 ఏళ్ళ పాటు కష్టం అండి. ఈ February 16న భైరవ్ కోన రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే February 14th వ్యాలంటైన్ స్పెషల్గా ఆల్రెడీ ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ అండ్ స్వీట్. అండ్ సందీప్ కిషన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడడానికి చాలా ఉందండి, బట్ నేను యాక్చువల్లీ రిలీజ్ తర్వాత మాట్లాడదాం అనుకున్నా, ప్రీమియర్ షోస్ తర్వాత, ఎందుకంటే షోస్ బయట పడిపోతాయి కాబట్టి. అప్పుడు ఐ వాంట్ టు గివ్ మై స్పీచ్, సో దర్ ఇస్ నాట్ మచ్ టు సే. నేను చెప్పాలనుకుందా థ్యాంక్ యూ ఆనంద్ గారు ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ టు మీ. అండ్ 2.5 సంవత్సరాల పాటు ఈ ఒక్క సినిమా మీదే ఉండి ఇంకే సినిమాకి వెళ్ళకుండా ఎంత టైం పట్టినా దాని మీద మీరు చూపించిన ప్రేమ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ విల్ ఆల్వేస్ బీ వెరీ ప్రౌడ్ టు సే దట్ విఏ ఆనంద్స్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ మీ. సో అండ్ అనిల్ గారు, ఆఫ్ కోర్స్ నేను స్పెసిఫిక్గా అనిల్ గారు చెప్పుకోవడానికి, ఈ అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెన్స్ అని యూజువలీ అనిల్ గారు ఆయన సినిమాల్లో ఆయన పేరు పడదు, ప్రొడ్యూసర్ కూడా ఆయన పేరు వేసుకోరు.
సో నేను కావాలి నిన్ను వీడు నీడు నేనేకి ఫస్ట్ టైం ఆయనకి చెప్పకుండా పోస్టర్ మీద మీ పేరు నాకు కావాలని చెప్పి నేను వేసేసి పెట్టుకుంది. సో కైండ్ ఆఫ్ నేను కొంచెం పర్సనల్గా ఫీల్ అవుతుంది దీని గురించి. రాజా ఈ మధ్యన మిగతా సినిమాలు కూడా ఎక్కువ ఆడేస్తున్నాడు, బట్ బాగా ఆడుతున్నాయి కాబట్టి హ్యాపీ. అండ్ రాజా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. హాస్య మూవీస్ అనేది అన్సెట్కి ఇంచుమించుగా నా బ్యానర్ లాగే. హాస్య మొదలు పెట్టిన దగ్గర నుంచి వెంకటాద్రి టాకీస్లో సినిమాలు తక్కువైపోయినాయి, లేదంటే ముందు దాంట్లో చేసుకునేవాడిని. సో టుడే ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు సీ రాజా యాజ్ అ ప్రొడ్యూసర్ విత్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఎస్పెషలీ రాజా ఇంటర్వ్యూలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. So thank you all. Proper speech I'll give in later. And thanks to everybody in the film who've worked really hard. The media has constantly supported us, and especially the audience for always standing by me. ఒక గట్టిగా శివుడు ఎలా మన గరుడ పురాణం కోసం అండగా ఎప్పుడు నిలబడతాడో అలా నాకు అండగా ఎప్పుడు ఉన్న ఆడియన్స్కి లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లక్. అండ్ యా, ఇంకా మనం Q&A సెషన్లోకి వెళ్దాము. డైరెక్టర్ గారు ఆనంద్ గారు. ఆనంద్ గారికి. హాయ్ సార్, ట్రైలర్ అయ్యి బాగున్నాయి. గరుడు పురాణంలో ఒక పేజ్ మిస్సింగ్ అని చెప్పి అప్పటి నుంచి తీసుకొచ్చారు. 4 పేజీలు మిస్సింగ్. సార్ ట్రైలర్ చూసి ఇప్పుడు అంటే మాకు వెనకాల పోస్టర్ చూస్తే ఇంకొకటి అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణుని పెట్టారు, శ్రీరాముని పెట్టారు, తర్వాత మొన్న వచ్చిన హనుమంత్ వచ్చింది, ఇప్పుడు శివుణ్ణి కూడా తీసుకొచ్చారు. సో దీన్ని మీరంటే సైన్స్ ఫిక్షన్లోని సూపర్ ఫోర్స్లో వేస్తారు. ఈ మైథాలజీ ఏమైనా టచ్ ఉందా? ఇది యాక్చువల్లీ మన మూవీలో చాలా రెఫరెన్సెస్ గరుడ పురాణం గురించి ఉంది. సో గరుడ పురాణం అనేది విష్ణు గరుడరికి చెప్పింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి గ్రేవ్యార్డ్కి బయట ఆత్మలన్నిటికి తోడుగా ఉండేది శివుడు. సో దాని రెఫరెన్స్గా తీసుకుని ఆత్మలకని తోడుగా ఉన్న శివుడిని మన మూవీలో వాడితే ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఆర్గానిక్గానే మన స్క్రిప్ట్లోనే అది ఒక బ్యాక్ స్టోరీ లాగా. ఇప్పుడు మీరు హీరో ఎక్కడ వెళ్ళినా ఒక స్టిక్ తీసుకుని వెళ్తున్నారు, అది శివుడు దండం. సో మా మూవీలో అదొక క్యారెక్టర్ అనమాట. సో దాంట్లో కొన్ని విషయాలు జరుగుతాయి. సో ఆ దండం కూడా శివుడి దండం. సో ఈ స్టిక్ కూడా ఒక బ్యాక్ స్టోరీ, దాని పవర్ శివుడు ఇచ్చిన ఒక పవర్ లాగా. సో ఆర్గానికల్గానే ఈ మైథాలజీ టచ్ భైరవకొండలో ఉంది. సో శివుడు సాంగ్ అనేది కూడా ఇప్పుడు హరోమరా సాంగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ పార్ట్లో మూవీలో వస్తుంది. సో విత్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఈ మూవీ కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సందీపన్ సార్, మీరు హార్డ్ వర్క్ చూస్తాం, సినిమాల్లో హార్డ్ వర్క్ చేస్తుంటారు, అలాగే ప్రమోషన్స్లో కూడా ఎక్కువగా హార్డ్గా ఈ సినిమా తన భుజాన్ని వేసుకుని బాగా ప్రమోట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూస్లో చూసాను హార్డ్ వర్క్. సో నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ ఎక్కడ చూశాను, అంటే స్క్రిప్ట్ డైరెక్టర్ నేను అడుగుతా, స్క్రిప్టింగ్ నెరేషన్ అప్పుడు సినిమా బాగుండొచ్చు, స్క్రిప్ట్ బాగుండొచ్చు, ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి కొద్దిగా ఏదో తేడా వస్తుంది, ఎడిట్లోనే ఎక్కడొక్కడ తేడా వస్తుందేమో అని చెప్పి అన్నారు. సో ఈ సినిమా మీరు చూశారు భైరవకొండ మీరు ఏం చెప్తారు సార్? బేసిక్లీ నేను అనేది ఏంటంటే ఎప్పుడు మనం ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు కథ అయినప్పుడు ఒకలా అనుకుంటాం, షూట్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, ఫైనల్గా ఎడిట్ అయ్యి వచ్చేసరికి ఇట్స్ 24 క్రాఫ్ట్స్. ఎట్ ఎవ్రీ పాయింట్ మనకు ఒక ప్రాసెస్ దాటి వచ్చినప్పుడు దాంట్లో ఒక కొత్త కోణం సినిమాలో ఓకే మనం అనుకున్న కథే ల్యాండ్ అవుతుందా అనేది కొన్నిసార్లు దానికన్నా బెటర్గా వస్తుంది, వేరే కథే వస్తుంది. ఇలాంటి సినారియోలు చాలా రెగ్యులర్. అండ్ దట్ సమ్ టైమ్స్ హౌ గ్రేట్ సినిమాస్ ఆల్సో బీన్ మేడ్. ఇట్స్ వెరీ స్పాంటేనియస్ ప్రాసెస్. సో నేను దాని గురించి చెప్పడానికి వచ్చానండి. లైక్ వేర్ అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంది టోటల్గా రాకుండా ఉండొచ్చు అని. ఈ సినిమా వరకు మేము ప్రతి స్పాట్లో చూసుకున్నామండి. ఫస్ట్ కట్, ప్రీ డబ్, పోస్ట్ ఆర్ఆర్, పోస్ట్ సీజీ. ప్రతిసారి మేము బయటకు వచ్చినప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను ఇన్ఫాక్ట్ భయపడ్డా, ఎక్కువసార్లు చూస్తున్నామేమో ఏ ఒక టైంలోనే ఎక్స్పీరియన్స్ తగ్గుద్దేమో అని. బట్ సో ఫార్ ఎప్పుడు అది అవ్వాల. అండ్ నాకు పర్సనల్గా నేను చాలా గర్వపడేది ఈ సినిమా ఆనంద్ గారు తీసిన విధానం. అండ్ సెట్లోనే నేను బాగా ఎంజాయ్ చేశాను ఒక ఫ్రెండ్గా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై ఫ్రెండ్ ఈస్ మేడ్ ఎ ఫిల్మ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ ద లీడ్ ఇన్ ఇట్. సో అంటే నేను ఒక ఆర్టికల్ చూశాను మీది, అంతా 2 years కష్టపడిన తర్వాత కూడా ఒక 1 weekలో నేను చూడలేకపోయిన ఫైనల్ ప్రోడక్ట్ చూస్తుంటే కొన్ని ఏం చేంజెస్ చేద్దాము అనుకున్నాను అన్నారు. సో అంటే 2 years కష్టపడిన కష్టాన్ని ఒక 1 week హోల్డ్ చేసి చూడడానికి టైం దొరకదంటారా? దానికి ఒక కైండ్ ఆఫ్ పవర్ కావాలండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా ఇండస్ట్రీలోని మీకు డేట్లు, రిలీజ్ డేటు, ప్రమోషనల్కి ఇలాంటి సినిమాలకు ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ అమౌంటే బడ్జెటే పెడతారు. డేట్ మారిందంటే మళ్ళీ డేట్ మారిందని చెప్పి తీసుకెళ్ళడమే డిఫికల్ట్. ఆ సినిమా మళ్ళీ మల్టిపుల్ లాంగ్వేజెస్, హిందీ థియేట్రికల్ రిలీజ్, తమిళ్ థియేట్రికల్ రిలీజ్, తెలుగు థియేట్రికల్ రిలీజ్. ఈ సినిమాకి అందుకే మేము ఫస్ట్ తెలుగు మాత్రమే థియేట్రికల్ వేస్తాం. ఈ కన్ఫ్యూజన్లే వద్దు, మనకి ఇదే ఇంపార్టెంట్, ఆ బోనస్సే మనకి అప్పుడు కూడా అదే ఉద్దేశం. బట్ మనం ఒక సినిమా ఒక భాషలో మన సినిమాని రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. కాబట్టి మాకు అటెన్షన్ ఎన్ని రకాలుగా డబ్బింగ్లు, దాని ప్రమోషన్స్, ఫస్ట్ కాపీ ల్యాండ్ అవుతుందా లేదా, ఏ థియేటర్లో. సో
ఇట్ వాజ్ అ మచ్ బిగ్గర్, వి వరెంట్ ప్రిపేర్డ్ ఇనఫ్ టు హ్యాండిల్ దట్ అండి. అటెన్షన్ వేరే వేరే చోటుకి వెళ్ళింది. సో అది మేము నేర్చుకునే ఒక ప్రాసెస్సే. సో యా, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి అదేమి మేము చాలా కేర్ఫుల్గా ఆ ఏ స్ట్రెస్ రాకూడదని జాగ్రత్త పడ్డాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. యా 1 సెకండ్ అండి, పేపర్కి వెళ్ళాలి కాబట్టి ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. అండ్ ఎస్, వర్ష ఇప్పుడే జాయిన్ అయ్యారు, వారికి వెల్కమ్. అండ్ అలాగే హర్ష, సుందరం మాస్టర్ ఇప్పుడే జాయిన్ అయ్యారు, వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఓకే, కంటిన్యూ చేద్దాం మనము. సందీప్ గారు హాయ్ సార్. ఇక్కడ హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ అండి. ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ కనిపిస్తుంటుంది స్టోరీ పికప్ చేసుకునే విధానంలో కానీ, ఆ స్టోరీని ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్లో కానీ ఎక్కడ కూడా హంగర్ అనేది ఎప్పుడూ డౌన్ అవ్వదు. కానీ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికల్లా మీరు అనుకున్న రిజల్ట్స్ ఒకసారి అందుతుంటే ఒకసారి అందవు. కానీ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ మాత్రం చూస్తున్న భైరవ్ కోనకు విషయానికి వచ్చేసరికల్లా ఒక కొత్త వరల్డ్ని పరిచయం చేస్తున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది ఒక కొత్త వరల్డ్ కొత్త వరల్డ్ కనిపిస్తుంది అంటే ఇప్పటివరకు మాకు కనిపించిన వరల్డ్ కనిపిస్తుంది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ప్రీమియర్స్ తర్వాత మాట్లాడుతా అంటున్నారు, ముందెందుకు మాట్లాడలేదు ఆ సినిమా గురించి? ఎందుకంటే ఇదేనండి, బేసిక్లీ మా సినిమా గురించి నేను మళ్ళీ బాగుంటుంది రండి అని చెప్తే ఇప్పుడు ఆడియన్స్ కూడా ప్రతిసారి చెప్పేదే కదా. ఇది ఫ్రైడే అన్నా పర్లేదు, మనం ఇంకా సండేలోనే ఉన్నాం, 2 రోజులు దాటితే ఎలాగో ప్రీమియర్ పడిపోద్ది, జనాలే చెప్తారు కదా అని. అండ్ మీరు అడిగిన కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 2 రోజుల ముందే ప్రీమియర్ వేస్తామండి. మామూలుగా ప్రీమియర్ 15వ తారీఖు వేస్తారు. ఈ మధ్యన అది ప్రమోషన్లో కూడా మంచి ఆనవాయితీ. కొంచెం రిస్క్ అనిపించట్లేదా అంటే కొన్ని సినిమా మీద ధైర్యంగా ఉన్నామండి, అంటే ఇంతకన్నా బెటర్గా ఈ సినిమాని చెప్పలేమని ధైర్యం వరకు మేము వచ్చాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. ఈ ఎక్స్పీరియన్స్ని మీ కెరియర్లో ఎంత ప్రత్యేకంగా చూస్తారు? భైరవ్ కోన ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్, భైరవ్ కోన మీకు యాక్టర్గా ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ని ఎంత ప్రత్యేకంగా చూస్తారు మీ కెరియర్లో? ఇది వెరీ స్పెషల్ ఫిల్మ్ అండి ఫర్ మీ, బికాజ్ ఒకటి జాన్రా పరంగా కానీ కైండ్ ఆఫ్ స్టోరీ కానీ, అందులో ఎస్పెషలీ ఆనంద్ గారితో మళ్ళీ నేను చేయడం, అండ్ అనిల్ గారు రాజా ఫస్ట్ టైం ప్రొడక్షన్కి స్టార్ట్ చేసిన సినిమా. సో అందరూ ఫ్రెండ్స్, బాగా ప్రేమించే వాళ్ళు, కావాల్సిన వాళ్ళు. లిటరలీ నా మెంటర్ ఎవరంటే అనిల్ గారే. సో నాకు ఇన్ హౌస్. సో మేమందరూ కలిసి వచ్చి, ఎస్పెషలీ ఈ టైంలో నేను ఈ ఫిల్మ్ చాలా స్పెషల్గా ఎందుకు చూస్తున్నానంటే, మేమందరూ అత్యవసరంలో ఉన్నాం ఒక పెద్ద సూపర్ హిట్ కోసం, మారలీ ఫైనాన్షియలీ కూడా దాటి. సో ఆ టైంలో మేమందరూ కలిసి ఒక సినిమా చేయడం, దానికి ఆడియన్స్ మధ్యలో ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ రావడం చాలా ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. యూజువలీ మేము ఒక రూల్ బుక్ ఉంటుంది కదా, ఇలా ఒక సినిమా వస్తే నెక్స్ట్ సినిమాకి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది లేదా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ సినిమాకి అది ఏమీ లేకుండా సోఫార్ కుదిరింది. సో ఫస్ట్ అంటే మీ సినిమాకి ఫస్ట్ ఇంప్రెషన్ నిజమేనే చెప్తున్న పాటతో కుదిరేసింది సార్, ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అంటే 100 మిలియన్స్ దాటడం అనేది ఒక మార్క్ అనుకోవచ్చు. ఎక్స్పెషల్లీ సంగీతానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఒక థ్రిల్లర్ స్పేస్ కనిపిస్తుంది, ఒక మైథలాజికల్ స్పేస్ కనిపిస్తుంది, లవ్ స్టోరీకి కానీ లేకపోతే వాటికి ఎంత పోర్షన్ ఉంది? డైరెక్టర్ చెప్పాల్సిన క్వశ్చన్ అండి. 1 సెకండ్. మీరు నాకన్నా పెద్ద క్రియేటర్స్. అంటే ఇప్పుడు జానర్స్, యూజువలీ జానర్స్ గురించి మనం డిస్కషన్ చేస్తే చాలామంది అడుగుతున్నారు మనకి, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంటున్నారు, మళ్ళీ లవ్ స్టోరీ అంటున్నారని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఫిలింకి, ప్రతి స్టోరీస్కి బ్యాక్ సైడ్లో ఒక ప్రేమ ఉంటుంది. అది సైకో ఫిలిం అయినా, అది ఒక హారర్ థ్రిల్లర్ అయినా, ఒక ఈవిల్ డెడ్ అయినా, దేంట్లో ఏ జానర్ తీసుకున్నా, ఒక స్పీడ్, ఏ ఫిలిం తీసుకోండి, ఒక యాక్షన్ ఎంటర్టైనర్, ఏ ఫిలిం తీసుకున్నా కూడా దాంట్లో కోర్ ఎమోషన్ అనేది ఒక ప్రేమ. ఆ ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ఉండొచ్చు, లేదా ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉండొచ్చు, లేదా ఒక పర్సన్ ఒక కంట్రీ కోసం ఉండొచ్చు, లేదు. సో ప్రేమ అనేది కామన్ ఫర్ ఆల్ స్టోరీస్. సో ఈ మెయిన్ జానర్ మన సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ, దీంట్లో ఉన్న కోర్ ఒక లవ్ స్టోరీ. సో ఈ లవ్ స్టోరీకి ఆ సాంగ్ అనేది బాగా హెల్ప్ అయింది. నిజమేనే చెప్తున్నా కానీ, హమ్మ హమ్మ కానీ, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు హీరో ఒక జర్నీ తీసుకున్నాడు, ఆ జర్నీకి కావాల్సిన ఆ రీజన్ అనేది ఒక ప్రేమ. ఆ ప్రేమ ఇస్ లైక్ సంథింగ్ స్పెషల్ ఇన్ భైరవ్ కోన. సో ఆ జర్నీ అనేది మనకి చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మోర్ లైక్ అన్ అడ్వెంచర్, ఒక మిస్టరీ, ఒక సస్పెన్స్, బట్ టోటల్ ఫన్ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ అ నైస్ ఫ్లేవర్ టు ఇట్. ఐ థింక్ ఫ్యామిలీ మొత్తం, ఆల్ ఏజ్ గ్రూప్స్. మనకి ఇప్పుడు సెన్సార్ కూడా అయిపోయింది, ఆ సెన్సార్లో కూడా మనకి ఒక్క మ్యూట్ లేవు, ఒక కట్స్ లేవు, ఒక డైలాగ్ మ్యూట్స్ లేవు. సో సచ్ అ క్లీన్ ఎంటర్టైనర్. అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని చూడొచ్చు, అంత ఒక క్లీన్ ఎంటర్టైనర్. ఆయన పాటలకి ప్రాధాన్యత గురించి అడిగారు బ్రో. ఆయన ఈ సినిమాలో పాటలకి ఎంత ప్రాధాన్యత ఉందని అడిగారు.
ఓకేనా? చెప్పనివ్వండి సార్. నేను మధ్య క్వశ్చన్లోని సార్ ఆపుదాం అనుకున్నా, బట్ నాకు ఆనంద్ గారి ఫ్లో నచ్చి. సందీప్ గారు చెప్పనివ్వండి సార్. కాదు, ఆయనే కదా క్రియేటివ్ కదా చెప్పమన్నారు. లేదు సార్ మీరు ఒక హాఫ్ అన్ అవర్లో క్యూబ్ చెక్కింగ్ ఉంది బ్రో. నేను చెప్పాలనుకుని చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను క్యూబ్కి. లేదు సార్, అంటే ఎప్పుడూ లేని విధంగా విఏ ఆనంద్ సార్ మేము ఆన్సర్ రెడీ చేసుకుని వచ్చాం. మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో నాకు తెలీదు. మేము చెప్పేస్తాం ఆన్సర్. మీరు క్వశ్చన్ మా తర్వాత ఎడిట్లో మార్చుకోండి. ఇప్పుడు ఓకేనా? విఏ ఆనంద్ సినిమాటిక్ ఫ్యాంటసీస్ అనే ఒక టైటిల్ వేయటం వెనక రీజన్ ఏంటి? సారీ అండి, మీరు మళ్ళీ క్వశ్చన్ క్లియర్గా మీరు ఎప్పుడూ లేని విధంగా విఏ ఆనంద్ సినిమాటిక్ ఫ్యాంటసీస్ అని ఒకటి వేశారు కదా, ఏంటి దాని ఇంకా రీజన్ ఏంటి? ఎప్పుడు వేయలేదు, ఎప్పుడు? నేను వద్దన్నానండి. మన హీరో గారే మీరు విఏ ఆనంద్ ఫ్యాంటసీని పెట్టాలి, విఏ ఆనంద్ ఫ్యాంటసీ పెట్టాలి. నేను విఏ ఆనంద్ ఫిల్మ్ కానీ డైరెక్టెడ్ బై విఏ ఆనంద్ అని పెట్టండి. లేదు బ్రో, మీరు విఏ ఆనంద్ ఫ్యాంటసీ చేస్తున్నారు, విఏ ఆనంద్ ఫ్యాంటసీని పెట్టడం నేను ఆన్సర్ చెప్పనండి. చెప్పండి సార్. విఏ ఆనంద్ ఫిల్మ్కి వేరే డైరెక్టర్ ఫిల్మ్స్కి తేడా ఉంది కదా, అది ఒప్పుకుంటారా? ఆ టెంప్లెట్స్ వేరే ఉంటుంది, టెంప్లెట్స్ ఫిల్మ్స్ ఉండవు. అందుకనే ఫిల్మ్ బై సో అండ్ సో, విఏ ఆనంద్ ఫ్యాంటసీ, ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారు. అండ్ నేను లేదండి, బేసిక్లీ అందుకే మీరు చూస్తే ఈ సినిమాలో కూడా ది డైరెక్టర్ ఆఫ్ అని ఫస్ట్ టైం చూసారంటే విఆనంద్ గారి సినిమాల్లో, ఆయన 4 సినిమాలు ఉంటాయి. చాలా కాన్షియస్గా ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ మై డైరెక్టర్ అండి, బికాజ్ ఆయన జెన్యూన్గానే ఈ డిజర్వ్స్ ఇట్. సో ఆ ఒక్క రీజన్కి ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి, ఈ డైరెక్టర్ ఈ సినిమాలు చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా చేస్తున్నాడు అనేది ఆడియన్స్కి ఒకసారి గుర్తు చేయడం అవసరం అనిపించింది. సో అది ఇంపార్టెంట్ అండి. కాన్స్టెంట్గా ఇంత ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ని ఎలా పిక్ చేయగలుగుతున్నారు సార్ మీరు, ఆనంద్ గారు? నాకు చిన్నప్పటి నుంచే ఒక డిఫరెంట్ స్టోరీస్ చూడడం కానీ, నాకు యూజువల్లీ అలాంటి ఫిలిమ్స్ అంటే ఇష్టం. అండ్ అలాంటి ఫిలిమ్సే చూస్తాను, అలాంటి ఫిలింని ఎంజాయ్ చేస్తాను. నాకు డైలీ లైఫ్ అనేది నాకు రొటీన్గా బోర్ కొట్టేస్తుంది. సో ఈ రొటీన్ లైఫ్లో లార్జర్ దెన్ లైఫ్ కానీ ఒక 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 అవుట్ ఆఫ్ ఆర్డినరీ ఏదైనా జరిగితే బాగుంటుంది కదా అని చెప్పి కోరుకుంటాను. సో అలాంటి క్వశ్చన్ అడిగి మాట్లాడుతున్నారు. కరెక్ట్ ఆన్సర్. సార్ మీ అనిల్ గారు. వర్ష సార్ అంటే సినిమా చూసారా సార్ మీరు? సో మీరు అంటే పోస్టర్ మీద మీ పేరు ఉండడం కానీ, ఈ సినిమాకి మీ కంట్రిబ్యూషన్ ఉండడం కానీ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది ఈ సినిమాకి. ఈ సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఏదైనా సరే ఇలా మీ కంట్రిబ్యూషన్ ఏంటి సార్ ఈ సినిమాకి? అంటే ఎంతగా నమ్ముతున్నారు ఈ సినిమాని మీరు? ప్రతి సినిమాని నమ్ముతామండి స్టార్టింగ్, ఈ సినిమా ఎండింగ్ కూడా నమ్ముతున్నాం. అండ్ దిస్ ఇస్ మోర్ క్రూషియల్ ఫర్ మీ దెన్ ఎనీ వన్ ఇన్ ది స్టేజ్, మీకు తెలుసు అది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమాకి చాలా టెన్షన్ పడ్డాను. అంటే నాకు ఆనంద్ గారు కాపీ పంపించారు, చూడటానికి కూడా రేపు మార్నింగ్ చూస్తాను, ఫ్రెష్గా చూస్తాను. ఐ కాంట్, బికాస్ టెన్షన్ అనేది నేను పెద్ద సినిమాలు కూడా వెళ్ళిపోతున్నాను. బట్ ఐ నో దట్ దిస్ క్రూషియల్ ఫర్ మీ, ఫర్ మై కెరియర్ ఆల్సో. ఎందుకంటే బలంగా నమ్మింది. ఐ కాంట్ పుట్ బ్లేమ్ ఆర్ ఎక్స్క్యూజ్, ఆర్ ఐ కాంట్ షో ఎనీ ఎక్స్క్యూజ్. వాట్ ఎవర్ వీ థాట్, వాట్ ఎవర్ హీ నరేటెడ్. సినిమా చూసిన తర్వాత నేను ఆయనకు ఒకటే చెప్పాను, చిన్న చిన్న అయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ యూ ప్రామిస్డ్ వాట్ ఎవర్ యూ ప్రామిస్డ్, యూ డిడ్ బెటర్ దెన్ దట్. అండ్ వన్ థింగ్ ఆనెస్ట్లీ ఐ కెన్ టెల్ అండి అబౌట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. నాకు చాలా నరేషన్స్ విన్నాను నేను. నరేషన్ విల్ బీ బెటర్ దాన్ ద విజువల్ ఇన్ జనరల్. అంటే నరేట్ చేసినప్పుడు అందులో 50% తీసినా సరే సినిమా హిట్ అనుకుంటాం. ఈయన విషయంలో మాత్రం విజువల్ ఈజ్ ఫార్ ఫార్ బెటర్ దెన్ ద నరేషన్. అండ్ ఇట్స్ అన్ అల్టిమేట్ థింగ్. వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు చెబుతున్నాను, వెరీ వెరీ కాన్ఫిడెంట్. 15th ప్రీమియర్స్ అంటే కాదు, వ్యాలంటైన్స్ డేకి వేసేద్దాం అని. 14th అండి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. ఇట్స్ అ గుడ్ మూవీ అండి. రేంజెస్ అనేది ఇట్స్ ఆల్ అవర్ ఫేట్ అండ్ ఆడియన్స్ విల్ డిసైడ్. బట్ వాట్ ఎవర్ వీ థాట్ వీ అచీవ్డ్ ఇట్ ఆల్మోస్ట్. ఇంకా ఇంకో సంవత్సరం టైం ఇచ్చినా సరే ఎందుకంటే బెటర్గా అయితే ప్రోడక్ట్ రాదండి. యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అనిల్ గారు నేను ఫస్ట్ బాండ్ అయ్యడానికి ఒక కైండ్ ఆఫ్ రీజన్ కూడా ఆనందే. నేను రొటీన్ లవ్ స్టోరీ టైంలోనే ఫస్ట్ అనిల్ గారు నేను బాగా ఇంటరాక్ట్ అవ్వడం మొదలెట్టాం. ఆ టైంలో అక్కడికి వెళ్ళి అక్కడ బ్లింక్ అని ఒక స్క్రిప్ట్ చూశాను. ఆ స్క్రిప్ట్ నేను ఒక రైటర్ వచ్చి నాకు పంపితే
అది నేను చదివేసి ఇది నేను కొనుక్కుంటాను ఎలాగన్నా అని ఒక స్క్రిప్ట్ పెట్టుకుంటే ఆ స్క్రిప్ట్కి రైటర్ ఎవరంటే విఏ ఆనంద్ గారు. యూనో సో అప్పటి నుంచి దాని తర్వాత సెపరేట్గా ఇంకో వ్యక్తి వచ్చి మురుగదాస్ గారు పంపారు, ఇలాగ నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తాను దాంట్లో నువ్వు హీరో కావాలని. పొద్దున్నే వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ నరేషన్స్ ఐ ఎవర్ హర్డ్, టైగర్, సేమ్ విఏ ఆనంద్ గారు. అప్పుడు నాకు అర్థమైంది ఆ విఏ ఆనంద్ ఈ విఏ ఆనంద్ ఒకటేనని. ఇప్పుడు దాకా ఆ బ్లింక్ స్క్రిప్ట్ ఇంకా మా దగ్గరే ఉంది. నేను అనిల్ గారిని కలడానికి వెళ్ళినప్పుడు అనిల్ గారిని కలడానికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ మా ఇంటరాక్షన్ స్టార్ట్ అయిన 10వ నిమిషం టేబుల్ మీద స్క్రిప్ట్ చూసి దాని డిస్కషన్ మీద నుంచి మా బాండింగ్ స్టార్ట్ అయింది. సందీప్ గారు, మీ చెప్పండి సినిమా శశి గారు. ఫిబ్రవరి హలో అండి, కలిసి చాలా రోజులు అయింది. హౌ ఆర్ యూ? అవును, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వాలి కదా, కానీ అవతల సినిమా వాళ్ళు మీ సినిమాని పోస్ట్పోన్ చేయమని అడిగారు, మీరు పోస్ట్పోన్ చేశారు. అయితే ఇది వాయిదా పడింది. కానీ మీ స్థాయి రవితేజ సినిమాకి పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగారని మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? ఎందుకంటే వాళ్ళు రజనీకాంత్ సినిమా కూడా పోస్ట్పోన్ అడగలేదు. అంటే అది ఈ టైప్ ఆఫ్ అంటే ఒక రకంగా థ్యాంక్ యూ అండి. సార్ తన తరపున మా హీరో తరపున నేను ఆన్సర్ చేస్తున్నానండి. ఆనందించాలి కదా, ఆనందించాలి, తప్పులేదు. వాళ్ళు అడగడం తప్పులేదు, మా ఆనందించడం కూడా తప్పులేదు. ఎందుకంటే ఒక రేంజ్ వచ్చింది, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రేంజ్కి వెళ్తాడండి. అంటే కష్టపడ్డాడు ఆల్ త్రూ హిస్ కెరియర్. ఐ నో హిమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్. అండ్ ఒక సినిమా చేసాం, తర్వాత సినిమా హిట్ కొట్టేనే చేస్తానని ఎన్ని స్టోరీలు వినుంటానో తెలీదు. అండ్ ఆల్ సందీప్స్ మూవీస్ ఫస్ట్ వచ్చి నా దగ్గరికే వస్తుంది. హిట్ కొట్టాలి, ఎట్టి పరిస్థితిలో కొట్టాలి అనే దాని మీదే ఉన్నాము. అండ్ ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు, ద వే హీ ప్రమోట్స్ ద మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. ఇందాక ఆయన అన్నారు కదా, ఇంత కష్టపడిన రిజల్ట్ రావట్లేదని. ఇప్పుడు ద ఫస్ట్ రిజల్ట్ వీ ఆల్రెడీ గాట్. మీరు చెప్పింది ఫస్ట్ రిజల్ట్ అండి. అంటే ఆ బజ్ క్రియేట్ అయింది కదా, ఇట్స్ ద మూవీ, నాట్ కాంపిటీషన్స్ ఆర్ ఎనీథింగ్. బజ్ క్రియేట్ అయింది అండ్ దే ఆర్ ఆల్సో వెరీ క్లోజ్ టు అస్, దే ఆర్ అవర్ పార్ట్నర్స్ ఇన్ ఎ వే. ఇప్పుడు అందరికీ మంచిది కదండి. ఐ మీన్ వీ హ్యావ్ ఎ సోలో డేట్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. హాయ్ సందీప్ గారు, దిస్ ఇస్ మాధవ్. Hi, ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా చాలా కష్టపడుతున్నారు ప్రమోషన్స్లో అనేసి. సో యాజ్ ఏ ప్రమోషన్స్లో భాగంగా మీరు కుమారి గారి ఫుడ్ స్టాల్కి వెళ్ళారు. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ అది క్లోజ్ అయిపోయింది అండ్ ఫైనల్లీ గాట్ రిజాల్వ్. సో వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రెస్పాన్స్? అంటే ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇలా క్లోజ్ అయింది అని తెలియగానే మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ థింగ్స్ అండి, మేము అక్కడికి వెళ్ళడానికి బిగ్గెస్ట్ ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఇలాగ ఒక ప్లేస్ ఇంట్రెస్టింగ్ జరుగుతుంది, మన వల్ల కుదిరిన ఒక చిన్న ఇది మనం చేద్దాం అని వెళ్ళాం. దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ సడన్గా బాగా ఎక్కువ మంది వీడియోలు తీయడం మొదలు పెట్టారు. సడన్గా నేను ఆన్లైన్లో తిట్టడం మొదలు పెట్టారు. నేను అనుకున్నా సర్లే మనం మంచి చేయాలనుకున్నా మంచిగా జరుగుతుందా అనుకున్నా. ఇన్స్టెంట్లీ దే డిడ్ షట్ ఇట్ డౌన్. ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాండ్. నేను కొంచెం మంది ఫ్రెండ్స్ ద్వారా ఎవరి దగ్గర మాట్లాడించాం. మేము మంచి ఇన్ఫాక్ట్ ఆల్టర్నేట్ ప్లేసెస్ కూడా ఎతకడం మొదలు పెట్టాము. ముందు కూడా మీరు రెస్పాండ్ అయ్యారు ఆల్టర్నేట్ ప్లేసెస్కి అని. అదే అంటే మేము చాలా ఇంపార్టెంట్ పీపుల్తో మాట్లాడించామండి, కొంచెం ఏమైనా హెల్ప్ చేయమని. సీఎం గారే రెస్పాండ్ అయినా వస్తానడం అనేది నిజంగానే హ్యూజ్ రెస్పెక్ట్ హిమ్ అది. అండ్ ఫర్ మీ నేను పర్సనల్గా ఆలోచించేది ఏంటంటే, ఐ కమ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ వేర్ ఎవ్రీబడి వర్క్స్. మా నాన్నమ్మ ప్రిన్సిపల్, అమ్మమ్మ పనిచేశారు. షీ బ్రాట్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అప్. మా మదర్ ఇంకా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తారు. మై సిస్టర్ లివ్స్ అలోన్. సో నేను వచ్చిన కుటుంబంలో లేడీస్ ఎప్పుడు పనిచేసి ఆడవాళ్ళు, దే ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ పీపుల్. సో నాకు అలాంటి ఒక ఊరు నుంచి, ఒక గుడివాడ నుంచి వచ్చి, ఒక ఆర్థిక స్తోమత నుంచి వచ్చి ఆవిడ తానుగా ఒక బిజినెస్ పెట్టి నడిపించేటప్పుడు 11 ఏళ్ళకి ఇప్పుడు ఫేమస్ అయిందండి అది. సో ఇది ఓవర్ నైట్ సక్సెస్ ఏం కాదు, అక్కడ 11 ఏళ్ళ నుంచి ఉందంట. సో ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ నైస్. ఐ ఫెల్ట్ ఇట్ ఐ షుడ్ సపోర్ట్ పీపుల్ లైక్ దాట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంత అటెన్షన్ వచ్చిందనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ హ్యాపీ అండి, అదే చూసాను మొన్న. హ్యాపీ అండి. ప్రొడ్యూసర్ ఎవరు, రాజేష్ గారా మీరా? రాజేష్ అండి. రాజేష్. అండ్ వర్ష గారు, మీకు తెలియని మ్యాటర్ ఏంటంటే రాజేష్ అన్న, నేనన్నా, అనిల్ గారు అన్న ఒకటే పెద్ద తేడా. రాజేష్ గారు, ఇప్పుడు ఆనంద్ గారు సినిమా ఇంతకు ముందుది అంత పెద్దగా నడవలేదు. ప్లస్ సందీప్ కిషన్ మీద కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు కదా, మీకంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆనంద్ గారి సినిమా ఇంతకుముందు నడవలేదు అంటున్నారు కదా, మరి ఈ సినిమాకి చాలా పెద్ద క్రేజ్ వచ్చింది కాబట్టి ఆ కథలో ఏదో ప్రాబ్లం ఉండి ఆడలేదేమో, ఆయనలో మాత్రం టాలెంట్ ఉంది. ఆనంద్ గారు, మీరు ఎందుకంటే సూపర్ నేచురల్ ఎక్కువ, లేదంటే ఇది ఫ్యాంటసీనా సూపర్ నేచురల్ అండి? సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే ఎక్కువ అది కొంచెం టచ్ చేస్తుంటారు ఆ పాయింట్, ఎందుకని మీ సినిమాల్లో? లేదండి, నాకు యూజువలీ చిన్నప్పటి నుంచే లైఫ్, డెత్, మనం చనిపోయాక ఏమవుతుంది అని ఒక చిన్న క్యూరియాసిటీ అది చిన్నప్పటి నుంచే ఉంది.
సో మనం చనిపోయాక ఎక్కడ వెళ్తున్నాం, ఏమైంది, మనకి పాస్ట్ లైఫ్ ఏంటి. సో దీని మీద చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సో నేను ఈవెన్ బిఫోర్ డిసైడింగ్ టు బీ అ డైరెక్టర్, మై ఇంట్రెస్ట్ వాజ్ ఆన్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీస్. సో ఆ క్యూరియాసిటీ అనేది మనం ఎక్కువ ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ చదవడం కానీ, దాని గురించి ఎక్కువ ఆర్టికల్స్, దానికి సంబంధించిన మూవీస్ చూడడం కానీ జరిగింది. సో అందువల్ల నాకు సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఒక మ్యాటర్ అండి, ఈయన నాకు నరేషన్ టైగర్ ఫస్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కథ మొదలుపెట్టిన 3వ నిమిషం ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాడు, బాడీ పనిచేయదు, బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంటుంది. ఆ పడిపోయినాడు బ్రెయిన్ మాట్లాడుతూ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుద్ది అన్నాడండి. ఓకేనా? సో ఈ మనిషి మామూలుగా జీవితంలో ఆలోచించి నేను చూసిందే లేదు. సో మనం అంటే నాకు ఇంకొకటి అనిపిస్తాయి, మనం ఇప్పుడు మనకు చాలా క్లోజ్లో ఉన్న పీపుల్ ఎవరైనా చనిపోతే మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది. బట్ చనిపోయిన వాడు ఏం ఫీల్ అవుతారు అనేది ఎక్కువ నాకు క్యూరియాసిటీ ఉండేది యాక్చువల్లీ. ఏమైనా తెలుసుకున్నారు ఏమైనా ఈ మధ్యలో ఏమైనా? ఈ మధ్యలో ఏం జరగట్లేదండి. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది చిన్నప్పటి నుంచి, ఒక 2-3 ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నా ఆత్మ నా బాడీ నుంచి బయటకు వెళ్ళి నా బాడీని చూడడం, ఇలాంటి రకరకాలు జరిగింది. అది డ్రీమా, హాలిసినేషనా, లేదు అది ఏమంటారు, సోల్ జర్నీ అంటారు కదా. సో ఇలాంటి పర్సనల్ అయితే నాకు ఉండే ఎక్స్పీరియన్స్, అందువల్ల నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. రమణ మహర్షి గారు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నట్టున్నారు మీ మీద. మేబీ. అనిల్ గారు హాయ్ సార్. బేసిక్గా మీ ప్రీవియస్ సినిమా సామాజ వర్గంన మీ కాంబోలో రిలీజ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కాదండి, మేము ఊహించాలంటే కాదు, అది కూడా సేమ్ ఇంతే. 2 రోజుల ముందే ప్రీమియర్ చేసాము. అదే ఊహించాను, కానీ జనాల్లోకి బాగా రీచ్ అయింది. రీచ్ అయింది. దీనికి అదృష్టం ఏంటంటే మాకంటే ముందే పాటలు తీసుకెళ్ళిపోయినాయి జనాల్లోకి. దట్స్ అడ్వాంటేజ్. సో ఆ సినిమా చాలా బాగా జనాలు ఆదరించారు, ఓటీటీలో యాజ్ వెల్ థియేటర్లో. సో ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? అండ్ ఈ సీజన్లో సినిమాలకి థియేటర్లకి ఎక్కువ రావటంలా? లేదండి, మొన్నే హనుమాన్ చూసారు కదా. అది పండగ సీజన్ కదా, కంపేర్ టు సంక్రాంతి సీజన్ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కదా ఫ్లో అని చెప్పి. అవునండి, అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హనుమాన్ కలెక్షన్స్, బట్ మా సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, పాజిటివ్. అండ్ ఫిబ్రవరి ఈజ్ ఎ గుడ్ సీజన్. నిన్న మా రాజా చెబుతున్నానండి, ఎవ్రీ ఫిబ్రవరి దేర్స్ ఎ బ్లాక్ బస్టర్. ఆయన ఇంటర్వ్యూ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, బాగా రీసెర్చ్ చేసి మాట్లాడారు. సో అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో ఒక బ్లాక్ బస్టర్ ఉంటుందని రాజా గారు చెప్పారు. సోర్స్ రాజా గారు. సందీప్ కిషన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. నా క్వశ్చన్ ఏంటంటే, విఐ ఆనంద్ గారిని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీకి దీనికి ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఇంటర్వ్యూ విత్ ఆనంద్ నేను చూసానండి, యాక్చువల్లీ రియల్లీ లైక్ దట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఇంటర్లింక్ ఉందంటున్నారు కదా, కామన్ ఆడియన్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్ని? ఫిల్మ్గానే ఇది వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, వెరీ ఎంగేజింగ్ జాన్రా. మీరు ఈ జాన్రాగానే మీకు ప్రతి మూమెంటు ఏదో ఒక హై టెన్షన్ ఉంటుంది, అండ్ మీకు ప్రతి సీన్లో కథ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉన్నది. అండ్ లింక్ బిట్వీన్ ద టూ అనేది నేను చెప్పలేను, మీ సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. బట్ దాని తర్వాత ఆయన చెప్పేట్లా 2 వల్స్ కలపాలనుకుంటున్నాడు అనేది. ఒకవేళ నిజంగా ఆనంద్ ఏ రోజైనా అలాగ తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రన్ అరౌండ్ ఇంటూ ఇట్. సో యా. సో 100 million సాంగ్ అయితే వచ్చింది, కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రావాలని కోరుకుంటున్నా. అయ్యో చాలా థ్యాంక్ యూ. హాయ్ ఆనంద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే ఎక్కడికి పోతా చిన్నవాడ వచ్చి సోల్ ఫిలిం, అండ్ ఒక క్షణం వచ్చి ప్యారలల్ లైఫ్. అండ్ దీంట్లో కూడా అలానే ఏదైనా సైంటిఫికల్గా మాకు రిప్రజెంట్ చేయబోతున్నారో ఆర్ కంప్లీట్లీ మైథలాజికల్ వేలో తీసుకెళ్ళబోతున్నారో? లేదండి, మనకు కొన్ని విషయాలు గరుడ పురాణంలో ఉన్నాయి. అంటే ఒక చనిపోయిన ఒక ఆత్మ ఎలాంటి ఒక జర్నీ తీసుకుంటుందని ఒక చిన్న పాయింట్స్ ఉన్నాయి. సో అలాంటి పాయింట్స్ పెట్టుకుని చేస్తుందే ఊరి పేరు భైరవకోన. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ జర్నీ ఉంది. మీరు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ కానీ ఒక మంచి లవ్ స్టోరీస్ కానీ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది ఒక యునీక్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి. ఆనంద్ గారు, అది ఇంతకుముందు మీరు మూవీస్ చూసుకుంటే ఇదే జోనర్లో వచ్చిన విరూపాక్ష కానీ కార్తికేయ గారు కానీ, అండ్ దే హ్యావ్ ప్లాన్ సీక్వెల్, అండ్ దీనికి కూడా మేము సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే సీక్వెల్ ప్లాన్ లేవు. యాజ్ అ స్టాండ్ అలోన్ ఫిల్మ్గా భైరవకోన, ఊరి పేరు భైరవకోన వస్తుంది. బట్ దీనికి స్కోప్ ఉన్నాయి. ఈ యూనివర్స్ కానీ ఈ భైరవకోన ఒక ప్రపంచానికి కానీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ
సో ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ కానీ మనం చెయ్యొచ్చు, స్కోప్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ స్టాండ్ అలోన్. అనిల్ గారు, సందీప్ గారు రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో మీ కాన్వర్జేషన్ క్లిప్ అదే వాట్సాప్ది చూపించారు విఎఫ్ఎక్స్ గురించి, అవునవును, ఓ షార్ట్ గురించి. Yeah. సో విఎఫ్ఎక్స్ గురించి చెప్పండి. అంటే చాలా బడ్జెట్ పెట్టినట్టున్నారు రాజేష్ గారు కూడా, అరౌండ్ 2 crores 3 crores విఎఫ్ఎక్స్ గురించి. సో ఆ షార్ట్ గురించి ఆయన ఇంకా చూపించారు. మొత్తం బిల్లులు రాలేదండి. ఇంకా పెరగచ్చా? సో దాంట్లో చిన్న జోక్ ఏంటంటే, ఒక రకంగా విఎఫ్ఎక్స్ కంపెనీ కూడా మన ఏకే ఎంటర్టైన్మెంట్స్కి ఇంకో కంపెనీయే, బట్ అయినా లెక్కలు వేరేనే. ఓకేనా, నేనైతే సార్ మన దగ్గర ఉంది సార్, కాదు సందీప్ వాళ్ళు వినట్లేదు, అది వేరే డివిజన్ అని దొబ్బేస్తున్నారు అని. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కిషోర్కి పంపించానండి, చాలా బాగుందంటే విఎఫ్ఎక్స్ అని, బిల్లు కూడా బాగా వచ్చింది బాబాయ్ అని. వర్ష గారు, రాజేష్ గారు, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ గురించి చెప్పండి. అంటే సాటిస్ఫాక్షన్గా వచ్చిందా? వాళ్ళు ఇద్దరు కన్వర్జేషన్ చూపించారు సందీప్ గారు ఎలాగో, అనిల్ గారిది వాళ్ళు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు చెప్పండి. ఫుల్ హ్యాపీ అండి. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఫిల్మ్స్కి బెస్ట్ సీజీ ఇది, బెస్ట్ సీజీ. నిజంగా చెప్తున్నా, అంటే అనిల్ గారు తిట్టొచ్చు, బట్ గత 2 సినిమాలు వాళ్ళ వర్క్ అడావిడ్లోనో రీజన్ వాట్ ఎవర్ చూసి మేము కొంచెం భయపడ్డాము. నేను అనిల్ గారితో అన్నాను, అనిల్ గారు నా మీద అలిగారు, మనల్ని నమ్మవు అంటే సార్ అన్నాను నేను. ఆయన ఏమన్నా అంటే నా లెంత్లో సార్ అని పెడతాను నేను. ఓకే, సో ఆనెస్ట్గా మా అందరికీ ఆనంద్ కూడా భయం ఉండింది. ఆ షాటు అనిల్ గారికి నేను పంపేది, నాకు ఆనంద్ ఆనంద్ నాకు పంపడమే, ఫోన్ చేసి బ్రో బాగా వచ్చేసింది బ్రో అనుకుని పెట్టాడు ఆయన. సో వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకుని చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ B2H ఇస్ టేకిన్ ఇట్ ప్రెస్టీజ్కి తీసుకుని వర్క్ని చేశారు అనేది. వర్ష గారు, ఇంకోటి ఉందండి, మనం జనరల్గా విఎఫ్ఎక్స్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ అంటారు కదా, ఇట్స్ ఈజీ టు టెల్, బట్ దెర్ ఇస్ లాట్ వాట్ హ్యాపన్స్ ఇస్, ముందు గనక ఇచ్చేస్తే ఎనీ విఎఫ్ఎక్స్ కంపెనీ, మాదని కాదు, ఎనీ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళకి కావాల్సిన టైం ఇస్తే కనుక 90% ద ప్రోడక్ట్ విల్ బి వెరీ గుడ్. మనకి జనరల్గా ఏంటంటే లాస్ట్ మినిట్లో వస్తాయి, చివరి నిమిషంలో ఎవరు ఏం చేయగలిగింది ఏమీ లేదు. రిలీజ్ డేట్ ఉంటుంది, రిలీజ్ డేట్ ఆపలేము, మార్చలేము. సో ఆటోమేటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ కంప్లీట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ గివెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వర్ష గారు, yes, you've been choosy about your roles from the start. So what made you choose Bhumi, and what's so special about Bhumi in Uru Peru Bairavkona? ఫస్ట్లీ స్టోరీ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఐ రియలీ లైక్డ్ ఇట్, బట్ యూ డెంట్ గివ్ మీ లైక్ అ ప్రాపర్ నరేషన్. ఫోన్లో నరేషన్ ఇచ్చారు. సో అప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, బట్ వన్స్ ఐ హర్డ్ ద నరేషన్ ఇన్ పర్సన్, లైక్ you guys know he's really amazing with his narration, and I fell in love with the story. In general, a story vintene meeku ardham avutadi. If I've seen all of his movies, and he's done, there's something new in everything, and deentlo kuda chaala kottaga edo oka vishayam undi. Na character Bhumi ane character ee story ki chaala important adi. And she's not just an innocent face, or మీ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. there's one shot which is very ఏంటి చిన్న యాక్షన్ బ్లాక్ లాగా ఉంది, కానీ ఇట్స్ నాట్. నాకే ఒక షాక్గా ఉంది అది. ఎలా అనిపించింది మీకు అలాగా అందులో చేస్తున్నారు కదా, యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి అనిపిస్తుంది ఆ షార్ట్ తోటే. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ లైవ్లో మీరు చేయడము? నేను చేసేటప్పుడు ఐ న్యూ ఇట్ వాజ్ నైస్, కానీ వచ్చిన రెస్పాన్స్ ఇంత బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Every 1 hour my mom keeps doing this. After it released, she keeps doing kacha kacha kacha. So డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ అమ్మాయి ఆ షార్ట్ తర్వాత డైలాగ్ చెప్తుందండి, తను డబ్బింగ్లో చెప్పింది. అది ఇంచుమించుగా ఒక పంచ్ డైలాగ్ లాగే ఉంటుంది, మహిషాసుర మధ్యన ఏదో ఒకటి ఉంటుంది. చాలా బాగా చెప్పింది, నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో I remember. సందీప్ సార్, మిస్టికల్ థ్రిల్లర్స్ లైక్ విరూపాక్ష కానీ కాంతార కానీ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అండ్ సేమ్ ఊరుపేర భైరవకోన కూడా అదే థీమ్లో ఉంది, సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అయినా అదే నేచర్లోనే ఉంది. అండ్ ఎఫర్ట్స్ కూడా ఫుల్గా ఉన్నాయి ఫిలింలో. స్టార్టింగ్ కంటెంట్ నుంచి ఇప్పటి వరకు ఏది డిసప్పాయింట్ చేయలేదు. సో మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద? ఆ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేయగలుగుతుందా? సెన్సేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి సెలబ్రేట్ చేసే సినిమా కంటే మేము అందరం అలా చేయాలని అందరికీ అదే కోరిక అండి, అదే ఆ సందికే పనిచేస్తున్నాం. సో
యాజ్ అనిల్ గారు చెప్పినట్టు రేంజ్ మాకు తెలియదు కానీ బట్ చాలా కాన్ఫిడెంట్గా అందరూ బయటకు వచ్చి చాలా మంచి సినిమా అంటారనే ధైర్యం ఉంది. బయట సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సినిమా చూడండి అనే మాట అంటారనే ధైర్యం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా నేను గత కొన్నాళ్ళలో తిరిగిన దాంట్లో నాకు అర్థమైంది జెన్యూన్గానికి తెలుగు ప్రేక్షకులకి నా మీద ప్రేమజాలు ఉంది. వీటికి సినిమా ఆడాలని కోరిక ఉంది. ఈ సినిమా వద్దని నమ్మకం ఉంది. సో అలా కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకదాన్ని. థ్యాంక్ యూ అండి. మీ పేరు? హేమమాలిని. హాయ్. ఓ నైస్. హేమమాలిని. హాయ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అంటే ఒక్క సెకండ్ ఇంటరప్ట్ చేయడానికి, కళ్ళు తెరిచి పడుకోవడం ఎలా అనేది గత 10 నిమిషాల నుంచి హర్ష అక్కడ చేస్తున్నాడు. ఓకేనా? అన్ని రకాల ఎక్స్ప్రెషన్ అనేసి ఇక్కడ మారుతున్నాం కాబట్టి మా హర్షాది ఆ ఇమీడియట్ నెక్స్ట్ వీక్ సుందరం మాస్టర్ సినిమా హీరోగా రిలీజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది కదా, టీజర్ చాలా బాగుంది. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ us are wishing him all the very best for it. సో యాక్చువల్లీ హర్ష గారు ఎవరో ఇంటర్వ్యూ చేయడం ఎందుకని ఆయన క్యారెక్టర్ ప్లస్ వైవ హర్ష క్యారెక్టర్తో ఇంటర్వ్యూ కూడా అప్లోడ్ చేస్తారు. సో దట్ షోస్ హీస్ ప్రమోషన్స్ యూనిక్ లెవెల్స్ అన్నమాట. ఓ వావ్, రియల్లీ? యూ విత్ వైవ హర్ష? ఓరి హర్ష బాబు. సో ఒక్క నిమిషం, ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఇప్పటిదాకా ఏ ప్రమోషన్కి ఫేస్ చూపించట్లేదు. నిజమైన చెప్తున్నాకి మన మెయిన్ రీజన్ శేఖర్ చంద్ర సార్. వెల్కమ్ టు ద ప్రెస్ మీట్. మేము నమ్మలేకపోతున్నాము శేఖర్ చంద్రవా ఆయన రూపంలో వేరెవరో అని. మీ సాంగ్ గురించి ప్రపంచం మొత్తం పాడుతున్నారు. మీరు ఫేస్ ఎవరో ఒకసారి చూపిస్తే అందరికి తెలుస్తాయండి. ఒకసారి చూపించండి ప్లీజ్. కెమెరాలు అన్నీ రండి సార్, రండి. ఈ 100 మిలియన్ సాంగ్స్ కి మెయిన్ రీజన్ ఏనే. ఒక్కసారి అందరూ కెమెరా జూమ్ చేయండి. థ్యాంక్ యూ శేఖర్ చంద్ర. ఇప్పుడు దాకా మనిషి ఆ రూమ్ నుంచి బయటికి రారు. ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. కొంచెం అప్డేట్ చేయాలి శేఖర్ గారిని. ఉన్నట్టు మీకు నాకే పూర్తిగా తెలియదండి. See, I know, but I'm trying to tell you, it's almost like nobody knows he's there. సరే, ఈయన నిజమైన చెప్తున్నా గురించి ఒక 2 మాటలు నా కోసం ప్లీజ్. 2 కాదు, ఓ 20-30 మాటండి ప్లీజ్. ప్రతి ఒక్కరు ఆల్రెడీ. ముందుగా అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ సాంగ్స్ని ఇంతగా 2 పాటలు రిలీజ్ అయిన 2 పాటలని ఇంతగా హిట్ చేసినందుకు ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. మెయిన్లీ ఈ జర్నీ అనేది డిఫరెంట్గా స్టార్ట్ అయింది. నాకు సందీప్ భయ్య చాలా క్లోజ్. సో ఆయన అండ్ ఆనంద్ గారితో ఎక్కడికి పోతా చిన్నవాడ చేయటం, సో అట్లా ఒక నన్ను ఈ ప్రాజెక్ట్లోకి పుల్ చేయటం. అండ్ డే 1 నిజమైన చెప్తున్నా సందీప్ భయ్యకి నచ్చి ఆనంద్ గారికి అది ఎట్లా చేస్తే బాగుంటుంది అనేసి దాన్ని ఇంకా మంచిగా డెవలప్ చేసి, సో ఆ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్ రియలీ సూపర్బ్ అసలు. సో అండ్ మెయిన్గా ఒక్కసారి సైలెంట్గా ఉండరా, ఆయన మామూలుగా మాట్లాడడానికి మొహమాట పడతారు. ఈ టైంలో మీరు ఇలా ఎలా చెప్పండి. అండ్ మెయిన్గా రీల్స్, అరే ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్ రీల్స్ అసలు నిజమేనే చెప్తున్నా కానీ హమ్మ కానీ. సో సగం ప్రమోషన్స్ మీరే చేసుకున్నారు. సో ఈ సినిమా అంతా కూడా మీరే సగం ఓన్ చేసేసారు, సాంగ్స్ని సినిమాని. సో 100% నాకు తెలిసి బీజిఎం అంతా కూడా చాలా బాగా వచ్చింది. సో నాకు డెఫినెట్గా ఆనంద్ గారితో నేను ఎక్కడ పోతా చేశాను, కానీ ఇది చాలా హట్కే డిఫరెంట్ జానర్. ఎమోషన్ పీక్స్లో ఉంటుంది, హర్రర్ పీక్స్లో ఉంటుంది, అట్ ద సేమ్ థ్రిల్లింగ్ పీక్స్లో ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనొచ్చు భైరవ్ కోనాది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సాటిస్ఫైడ్గా నాకు అంత స్పేస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రాజా గారు కానీ అన్నీ కూడా మాకు ఇవ్వడంతో సో ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. సో 14th 100% వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మెయిన్గా లవర్స్తో వెళ్ళండి, గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళండి, వైఫ్స్తో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి. పిల్లలు విపరీతంగా 2వ సారి 3వ సారి అంటారు, తప్పకుండా తీసుకెళ్ళండి. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా శేఖర్ కోసం ఇంత కాన్ఫిడెంట్గా స్పీచ్ ఇచ్చినందుకు ప్లీజ్. సో శేఖర్ గారు సార్, ఎందుకు సార్ మీరు ఇలాగ మాకు కనపడకుండా అలాగ ఓన్లీ మ్యూజిక్ ద్వారానే వినిపిస్తారు? వాట్ ఈస్ ద రీజన్? అంటే వినిపిస్తాను కదండి ఎక్కువ. సందీప్ అన్న, సో ఇప్పుడు వ్యాలంటైన్ వీక్ నడుస్తుంది కదా, అందరూ దీన్ని మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ టచ్ చేశారు. సో ఇందులో లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇందులో లవ్ స్టోరీ ఈజ్ వెరీ స్పెషల్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎమోషనల్ కోర్గా కొన్నిసార్లు చాలా పోయిటిక్గా ఉంటుంది కదా. దిస్ ఈజ్ ఎ వెరీ పోయిటిక్ లవ్ స్టోరీ రాదర్ దెన్ కొన్నిసార్లు లవ్ ట్రాక్ని కామెడీకి వాడతారు, అలా ఉంటుంది. బట్ దీని లవ్ ట్రాక్ చాలా పోయిటిక్గా ఉంటుంది, ఇమోషనల్గా ఉంటుంది. సో ఇది ఒక మల్టిపుల్ జానరా ఫిల్మ్. ఎందుకంటానంటే జనరలీ ఒక తెలుగు ప్యాలెట్ ఫిల్మ్ అంటేనే మల్టిపుల్ జానరా.
జానరా షిఫ్ట్ అవుతుండాలి, పాటలు బాగుండాలి, ఎమోషన్ బాగుండాలి. అందుకే నన్ను ఎవరు అడిగినా కూడా నేను దీని ఒక ప్రాపర్ మంచి కమర్షియల్ తెలుగు ఫిల్మ్ అండి, దెయ్యాలు భూతాలు మ్యాజిక్తో పాటు ఉండే ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ అనే చెప్తున్నా తప్ప ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఈ సినిమానే కాదు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రాపర్ గుడ్ కమర్షియల్ ఫిల్మ్. కథగా కోర్ లైన్ కూడా ద కోర్ ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లవ్. నేను ఇన్ఫ్యాక్ట్ నేను కూర్చొని ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది కథలో పాయింట్ ఏంటంటే, చెప్పడానికి సింగిల్ లైన్లో చెప్పాలంటే, ఒక మనిషి ఇంకో మనిషికి సాయపడడానికి దేవుళ్ళు దెయ్యాలు ఎలా ఇన్వాల్వ్ అయినాయి అనేది ఈ పాయింట్ మాట. సో ఇది వ్యాలంటైన్ వీక్లో ఈరోజు ప్రామిస్ డే. సో మీరు ఆడియన్స్కి ఏం ప్రామిస్ చేస్తారు? నేను ఇన్ఫ్యాక్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి ప్రామిస్ అడుగుతున్నానండి, ప్లీజ్ దయచేసి నాకు ప్రామిస్ చేయండి, సినిమా బాగుందంటే థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ సందీప్ గారు చేసేదానికన్నా నేను అడుగుతున్నానండి. ఏఎంబీలో ఇప్పుడు ఒక ప్రీమియర్ మెన్షన్ చేశారు కదా ఏఎంబీలో, అది ఆల్మోస్ట్ బుక్ అయిపోయింది, ఒక 2 lines ముందంతే, అది కూడా బుక్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. నాకు తెలుసు అదే ఇవి 10 నిమిషాలకు ఒకసారి ఎన్ని రోజులైనాయి అని. ఐ థింక్ మీకు స్టార్ట్ అయిపోయినట్టుంది ఆల్రెడీ, ఆ హిట్ క్రేజ్ స్టార్ట్ అయిపోయిందేమో. హోప్ఫుల్లీ అండి. దానికి తోడుగా ఇంకేమైనా ప్రీమియర్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారు? బేసిక్లీ ఆల్రెడీ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ మూవీ రైట్? లేదండి, మీరు చెప్పండి. ఆల్రెడీ వైజాగ్ మెలోడీ ఫుల్ అయిపోయింది. సాయంత్రం 7 సంఘంలో ఇంకో షో యాడ్ చేస్తున్నాం, తిరువిలేలో ఒకటి యాడ్ చేస్తున్నాం, విజయవాడ క్యాపిటల్లో ఇంకోటి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసుకుంటూ వెళ్తాం మినిమం ఒక 50. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి చూసుకుంటే సందీప్ కిషన్ గారు ఎవ్రీ ఫిలిం చాలా కష్టపడుతుంటారు, ప్రమోషన్స్ వైజ్ కానీ, హార్డ్ వర్క్ పరంగా కానీ, ఫిజికల్ ఫిట్నెస్ పరంగా కానీ. బికాజ్ ఎవ్రీబడి సేస్ ఐ వర్క్ హార్డ్, బట్ అది నా బాధ్యత కాబట్టి అండి. సో ఇప్పుడు భైరవ్ కోనతో సందీప్ గారు ఏం మ్యాజిక్ తీసుకురాబోతున్నారు టు ద ఆడియన్స్? ఐ థింక్ నాకు మ్యాక్సిమం రీసెంట్ పాస్ట్లో అర్థమైన ప్రశ్న ఏంటి అంటే, అడిగిన దీంట్లో హీరోగా ఓకే, యాక్టర్గా పేరు తెచ్చుకున్నావు, హీరోగా సెటిల్ అయ్యావు, బట్ ఇంతేనా, నీ దగ్గర నుంచి ఇంకేమన్నా నువ్వు పడే కష్టానికి ఇంకెక్కువ రావాలిగా? ఎవ్రీ తెలుగు ఆడియన్స్ కోరుకునేది కొంతమందికి హిట్స్ కావాలనుకుంటారు కదా, దాంట్లో ఫస్ట్ టైం సందీప్ కిషన్దే ఉంటుంది నాకు తెలిసి మోస్ట్లీ. థ్యాంక్ యూ అండి. అంటే అది నిజంగా ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ ఇట్ దట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చూపించే ఆప్యాయతకైన ప్రేమ కదని ఏ రోజు తగ్గల. బట్ అంత అంత ఒక లవ్ నాకు చూపించి నాకు వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు నాకు బాధ్యత ఫీల్ అవుతా కదా, అట్లీస్ట్ ఒక బ్లాక్ బస్టర్ అప్పుడప్పుడు. ఇప్పుడు ఇందాక ఆయన నెంబర్ చెప్పారు, అది నేను ఏదో ఇంత వచ్చేస్తే ఇంత డబ్బులు సంపాదించేసుకోవాలి. అఫ్కోర్స్ అది ఈ టైంలో మాకు వస్తే చాలా హ్యాపీ, అది అనిల్ గారికి చేసే సినిమాకి వస్తే చాలా చాలా హ్యాపీ. బట్ దాన్ని దాటి ఈ మధ్యన అది రెస్పెక్ట్ కొలమానం అయిపోయిందండి. మన కష్టాన్ని ఇవన్నింటి దాటి ఆ సినిమా నెంబర్ షీట్లు ఉన్నాయి కదా, ఎంత చేసింది అనేదే రెస్పెక్ట్ కొలమానం అయిపోయింది. ఆ రెస్పెక్ట్ మేము టీమ్గా మా ఎఫర్ట్ డిజర్వ్ చేస్తుందని నేను నమ్ముతున్నా. రేపు ఆడియన్స్కి అది అనిపించిందంటే ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఇమ్మీడియట్లీ. ఆనంద్ గారు, ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ థింగ్. ఈ మూవీ కోసం సందీప్ బ్రో యాక్షన్ సీక్వెన్స్లో ఎక్స్ట్రా ఎఫర్ట్, అండ్ ఆయన ఏ మూవీలో అలా చేయలేదు. అంటే రోప్ స్టంట్స్, క్లైమాక్స్ స్టంట్ ఉంటుంది, వి షార్ట్ ఫర్ ఆల్మోస్ట్ 6 days, మొత్తం ఫుల్ రోప్ ఫైట్స్, రోప్ స్టంట్స్ అనమాట. అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఆయన డూప్ లేకుండా ఆయనే చేయడం, అండ్ అది ఫుల్ నైట్ చేయాలి వితౌట్ స్లీప్, ఫుల్ డస్ట్, స్మోక్, ఎక్స్ప్లోషన్స్. దీనికి మధ్యలో ఐ థింక్ హీ హాజ్ నెవర్ డన్ సచ్ అ స్టంట్ సీక్వెన్స్ బిఫోర్ ఇన్ హిస్ లైఫ్. అదొకటి, అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఫర్ హిస్ ఎఫర్ట్ ఫర్ దట్ సీక్వెన్స్. అండ్ అది మాత్రం కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ద షూటింగ్ డేస్ నైట్ జరగడం, దాంట్లో సైకిల్ చేసి ఉంది, కార్ చేసి ఉంది, డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అడ్వెంచర్ సీక్వెన్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఐ థింక్ వీ విల్ సీ అ డిఫరెంట్ సందీప్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన ఎఫర్ట్ కూడా I have seen all his films, and ఆయన పుట్టిన ఎఫర్ట్ ఇస్ లైక్ వాట్ ఎవర్ ద ఎఫర్ట్ దట్ హీ హాస్ పుట్ ఇన్ ఇట్ ఇస్ వెరీ అండ్ ఇప్పుడు దాకా అలాంటి ఎఫర్ట్ ఆయన ఈ మూవీకి వాట్ ఎవర్ ఎఫర్ట్ దట్ హీ హాస్ పుట్ ఇన్ ఇస్ సంథింగ్ అన్ఇమాజినబుల్. థ్యాంక్ యూ బ్రో. ఐ థింక్ ఈ మధ్యలో కొన్ని వచ్చిన ఫిలిమ్స్లో లైక్ మీ బిలీవ్ ఇన్ గాడ్ కాబట్టి చాలా సినిమాలు వచ్చాయి ఈ మధ్య, కృష్ణుడితోటి, రాముడితోటి, అండ్ ఇప్పుడు మీరు శివుడితో వస్తున్నారు. ఐ థింక్ పెద్ద బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అనుకుంటున్నాను. ఒక చిన్న మాట నేను చెప్పాలనుకున్నాను ఇందాక ప్రశ్న వచ్చినప్పుడు. మన సినిమా అనౌన్స్ చేసినప్పుడే 2021లో సినిమా పేరు, ఊరు పేరు భైరవ కోన. భైరవుడు అంటేనే శివుడు అండి కదా, శివుడు. యాక్చువల్లీ మొన్న నాకు సెన్సార్లో వచ్చిన మాకేమన్నా కాడే అది కొంచెం కల్పిత కథ అని రాసేయండి పేరు ఉందని. సో భైరవుడు అంటేనే శివుడికి సంబంధించిన విషయం. సో ఈ మధ్య ఆ దేవుడి విషయం వచ్చినా మేము సినిమా మొదలు పెట్టినప్పుడే మా కథలో అది ఉండింది. సో ఆ టైంలోనే దిస్ థాట్ వీ హెడ్ పుట్ ఫార్వర్డ్ టు టేక్ ఇట్ అవుట్. వర్ష గారు, మీ క్యారెక్టర్ కథని ఎలా డ్రైవ్ చేస్తుంది, ఎంత ఇంపార్టెంట్ మీ క్యారెక్టర్ ఈ కథకి? యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో ఒక ఎండ్లో ఒక డైలాగ్ ఉంది, భూమి కోసమే కదా ఇంత చేస్తున్నామని. సో దాంట్లోనే అర్థమవుతుంది దట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ డెఫినెట్లీ రివాల్వ్స్ అరౌండ్ భూమి.
అండ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ బికాజ్ ఐఎమ్ నాట్ డన్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. అండ్ మీరు చూస్తే అర్థమవుతుంది హౌ ఇంపార్టెంట్ భూమి ఇస్ ఇన్ ఏంటి భైరవ కోణాలో ఎంత ఇంపార్టెంట్ తన క్యారెక్టర్ అని. మాకు కొంచెం అర్థమైంది, మీరు కొంచెం ఎలాబరేట్ చేస్తారని. మాకు కొంచెం అర్థమైంది, మీరు ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తారేమో. నేను చెప్పిందంటే సగం అర్థమైందంట, మీతో సగం ఎలాబరేట్ చేయమన్నారు. బాడీ క్యారెక్టర్ లాంగ్వేజ్తో కాదు, మాటలతో అని. అంటే ఇప్పుడు నేను స్టోరీ గురించి నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలంటే ఐ విల్ బీ రివీలింగ్ అ లాట్ అబౌట్ ద మూవీ. సో అది చెప్పకూడదు బికాజ్ ఐ థింక్ దట్స్ something we haven't revealed in the trailer or anywhere, so I shouldn't be talking about కానీ it. తప్పకుండా చెప్పాల్సింది, మాకు సర్ప్రైజ్ వచ్చింది. నేను ప్రమోషన్స్ మొత్తం వర్ష పాటలు పాడింది. వర్షతో పాటు ఇంచుమించుకు 10,000 మంది పాడారు. మేము సర్ప్రైజ్ ఏంటి నిన్న ఒక కాన్సర్ట్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏంటి దే గేవ్ ద వాట్ ఎవర్, బట్ పాట అక్కడ డౌన్లోడ్ అవ్వట్లేదు. సో అంతమంది ఉన్నారు, the song's not playing, so they made me sing on the stage in front of like 12,000 13,000 అండ్ people. ఎవ్రీబడి వాస్ సింగింగ్. నేను వీడియో చూసాను, మీ బ్యాక్లో కూడా ఒక పర్సన్ పాడాడు. సో ఈ ప్రాసెస్ లో నాకు ఏం అర్థమైంది, నేను చూసాను, మీరు కూడా లిప్ సింక్ ఇస్తున్నారు. మీరు wherever I was singing he was singing too, and he was singing like నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ పాడమని అడగండి ప్లీజ్. సందీప్ మీ పేరండి? వెంకటేష్. హాయ్ వెంకటేష్ గారు. ఫ్యాంటసీ అనగానే ప్రేక్షకులు ఎప్పుడు అంటే ఫ్యాంటసీ అనగానే ప్రేక్షకులు ఒక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే నేను కొన్ని పోస్టర్లో చూస్తే ఊరి పేరు భైరవ కొన్న పోస్టర్ మీద పులి గోర్లు కనిపించాయి కొన్ని. అంటే మీరు RRRలో వాళ్ళు హీరోలు చేసినట్టు మీరు కూడా పులులతో ఏమన్నా యాక్షన్ ఒక్కసారి ప్రశ్న మళ్ళీ గట్టిగా అడగరా, ప్రాపర్గా అడగండి, రిజిస్టర్ చేసుకోండి ఓకేనా. అమ్మ తోడు ఇప్పుడు దాకా పోస్ట్లో పులిగోరు ఉందని నాకే తెలియదండి ఓకేనా. అంటే అలాంటి ఏమీ లేదండి. అంటే నాకు కోరిక ఉంది కెమెరాలో నేను పులితో ఫైట్ చేయడం చూడాలని, బట్ లేదండి. సార్ ఇది భైరవ దీపంకి ఏమన్నా ఇన్స్పిరేషను, బాలకృష్ణ భైరవ దీపం సినిమాకి ఈ సినిమాకి ఏమన్నా రిలేటబుల్ ఏమన్నా ఉన్నాయా? లేదండి. అది 100 రోజుల సినిమా అండి, ఇది కూడా అలా అవ్వాలని కోరుకుంటున్నాం, అదే లింక్. హలో ఆనంద్ గారు. హర్ష గారు ఇక్కడ. హర్ష గారు సార్, అంటే ఫ్రంట్ క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. అంటే కలర్ ఫోటోలో కానీ ఇప్పుడు మంత్ ఆఫ్ మధులో కానీ ఫ్రంట్ క్యారెక్టర్స్ అయినా ఒక డిఫరెంట్ లేయర్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఈ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్గా అంటే ఎంత యూనిక్గా ఉండబోతుంది? ఇందులో నేను సందీప్ గారికి తోడు తలనొప్పి కూడా ఆయన ఇవాళ పెట్టినట్టు బ్యాక్ బోన్ అండ్ హెడేక్ కూడా అండి. సో డెఫినెట్గా మనకంటే ఎన్నో మూవీస్ చేస్తూ ఉంటాం, తెలిసిపోద్ది ఆ జర్నీలోనే. బట్ ఈ మూవీ చేసేటప్పుడు కాన్స్టెంట్గా ఆల్ ది డిపార్ట్మెంట్స్ అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు 100-200% పెట్టారు. సో సెట్ మీదే ఓ వైబ్, ఒక ఎనర్జీ ఉంటుందండి, తెలిసిపోతుంది మనం వీఆర్ డూయింగ్ అ గ్రేట్ ఫిల్మ్, వీఆర్ డూయింగ్ అ విన్నర్ అని చెప్పేసి. సో ఐ థింక్ అవన్నీ ప్రాపగేట్ అయ్యి ఇవాళ ఇంత ప్రమోట్ అవుతుంది ఫిల్మ్, బాగా క్రౌడ్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఐ థింక్ దట్స్ ద థింగ్. ఒక చిన్న మాట హర్షాకి తరపునండి, 2 చిన్న మాటలు. అంటే మీ ఇంటెన్షన్ లేదు, నేను జెన్యున్గా చెప్పేది. ఐ థింక్ మీరు చెప్పిన ప్రతి సినిమాలోని మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నారు కదా, నన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. దే హ్యాడ్ దేర్ ఓన్. ఐ థింక్ టుడే ఇస్ ద డే వేర్ హర్ష లాంటి యాక్టర్స్ వాళ్ళు చేసే సినిమా వలన, అయ్యో నేను ఇది చాలా పాజిటివ్గా చెప్తున్నానండి, అయ్యో నేను ఇదిగేం చెప్పట్లేదు, అయ్యో మీరు అన్నదానికి నేను కౌంటర్ ఏం చెప్పట్లా, అది దాటి నాకు జెన్యున్గానే ఇంతకుముందు ఇంటర్వ్యూ కుదరలేదు చెప్పడం కుదరలేదు. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హర్షాస్ యాక్టింగ్ అండి. లైక్ ఇది 2వ సినిమా హర్షతో చేసింది. ఈ సినిమాకి నేను గోల పెట్టి అడిగి మరీ పెట్టించుకున్నాను. ఐ థింక్ ఈ మొత్తం సినిమాలో నేను అడిగిన ఏకైక కాస్ట్ నేను అడిగి పెట్టించుకుంది ఓన్లీ హర్ష. అండ్ లిటరలీ సెట్లో నేను హర్షాని చేయమని కామెడీ టైమింగ్ మ్యాచ్ చేసుకునేవాడిని. ఓకే అనిల్ గారు సార్, అంటే సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికల్లా అంటే కథను నమ్మి పెట్టేసాం, బడ్జెట్స్ అనేది కంట్రోల్ తప్పటం, లేకపోతే బడ్జెట్స్ ఓవర్ బడ్జెట్స్ అయిపోయినాయి, మేము అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టేస్తాం అనే మాటలు వస్తున్నాయి. దీనికి కారణం ఏమైనా చెప్పగలరా? అంటే మీరు అనుకున్న బడ్జెట్స్లో సినిమాలు తీయలేకపోవటానికి ఏంటి కారణం? భైరవ కొన విషయానికి వచ్చేసరికల్లా మీరేం చెప్తారు? భైరవ కొన విషయంలో ఆ ప్రాబ్లం లేదండి. ఫస్ట్ నుంచి కూడా we know the product will be worth more than the budget. సో అలాంటప్పుడు ఆ ఎఫర్ట్ ఎక్కువ ఉండాలి, ఆ ఎఫర్ట్ టీం పెట్టారు అంతే.
సో ఐమ్ హ్యాపీ విత్ ద బడ్జెట్ అండ్ మీకు లిటరల్గా ఒక మాట అండి దీన్ని మీరు చెప్పేది, ఇది రైట్ ఆ రాంగా తెలియదు కానీ అది ఒక రకమైన ప్రేమే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఆనంద్ మైకిల్ సినిమా వచ్చినప్పుడు దానికి ఒక భయంకరమైన బజ్ ఉండేది కదండి. నేను అందరికీ పంపేవాడిని, ఒక మనిషికి మాత్రం నేను పంపేవాడిని కాదు. ఎవరంటే విఐ ఆనంద్. ఎందుకంటే ఆనంద్కి అలక, నాకన్నా బెటర్ ఇంకోళ్ళు చూపించడం ఏంటి, నేను ఆ సినిమాలోనే చూపిస్తానని. అదో ఇంత ప్రేమ. ఓకేనా అండి. నాకు ఆయన విషయంలో కూడా అంతే. ఆయన ఇంకో హీరో గురించి ఎక్కువ అంటే హ్యాపీ, బట్ ఎక్కువ మాడితే నేను ఫీల్ అయిపోతాను లోపల. అదో టైప్ పర్సనల్ అలకలు ఉంటాయి. అనిల్ గారు లిటరలీ ఎలాగా అంటే మైకిల్ సినిమా అయిపోయినప్పుడు ఇది సందీప్స్ హైయెస్ట్ బడ్జెట్ అండ్ రికవరీ అంటే ఆయన ఫస్ట్ అన్నమాట దానికన్నా 1 కోటి రూపాయలు ఎక్కువ పెట్టి భైరవకోన జరగాలి అన్నారు. సో అది ప్రేమ, కానీ సినిమాకి అవసరం కాబట్టి, అవసరం లేకుండా పెట్టే సినిమాలు కాదు. సామాజ వర్గంలో అయితే ఇలా చేసేవాళ్ళం కాదు, బట్ సినిమాకి అవసరం, అది పర్సనల్ ప్రేమ. అండ్ దట్ ఈస్ అనిల్ గారు ఆల్ ఈజ్ లైఫ్. జనరల్గా అందరు ప్రొడ్యూసర్లు మన టేబుల్ మీద ఎంత యాడ్ చేయాలి, బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవటం ఏం లేదండి. వాట్ ఎవర్ పెన్నీ వీ కెప్ట్, మోర్ దెన్ దట్ యుల్ సీ ఆన్ ద స్క్రీన్. బిఫోర్ సినిమాలో అలాంటి మాటలు విన్నాం కదా, ఏదండి బిఫోర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమా. యా కాదండి, ఇప్పుడు దెర్ మే బి మూవీస్ విచ్ వీ షుడ్ నాట్ హ్యావ్ డన్, అదో యాక్సెప్ట్ చేస్తాను నేను. అండ్ అలాంటప్పుడు ఏంటంటే మీన్ మన ప్లానింగ్ లేకపోతే బడ్జెట్ ఎక్కువైపోతుంది. కోవిడ్ ఈజ్ ఎ కల్ప్రిట్ ఫర్ బిగ్గర్ మూవీస్. ఇక్కడ ఏంటంటే మీన్ వీ వర్క్ డే అండ్ నైట్. ఆయన నుంచి పాపం ఎక్కువ కంప్లైంట్ ఉండేది కాదు. అంటే ద వే 2 years ఆఫ్ జర్నీలో ఆటోమేటిక్గా బడ్జెట్స్ విల్ బి చేంజింగ్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసి 6 monthsలో రిలీజ్ అనుకోండి, దే వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ బడ్జెట్. ఎంత పెద్ద సినిమా అయినా సరే. ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ సర్లేర్ నీకెవర్ మాకు 5 months ఫ్రమ్ స్టార్ట్ టు రిలీజ్. సో యాజ్ ఇట్ ఈస్గా ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. శేఖర్ చంద్ర గారు సార్, అంటే బీజిఎం విషయంలో మీరు ఏదన్నా ఒక డిఫరెంట్ లేయర్స్ అంటే డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదో వాడారని తెలుస్తుంది. అవునండి. సో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలకి ఇప్పుడు భైరవకోన వరల్డ్ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఎలాంటి సౌండ్తో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎలాంటి యా అండి, చాలా అంటే మోర్ దెన్ అంటే చాలా వరకు సమ్ టైమ్స్ హెవీగా చేయాల్సి వస్తుంది కొన్ని సీన్స్. సమ్ లవ్ సీన్స్ ఏమో ఒక ప్యాటర్న్ టెంప్లెట్ ఉంటుంది చేసేది. సో దీనికి మటుకు ఏంటంటే విజువల్లే అలా ఉంది కాబట్టి చాలా వరకు పెక్యులియర్గా వెళ్ళాల్సి వచ్చింది. సో చూస్తే అది అనిపిస్తుంది. అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్, ఆ వర్కింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక నార్మల్ సింగింగ్ స్టైల్ కూడా సింగర్స్ నుంచి వాళ్ళు కూడా అనేవాళ్ళు అనమాట, ఇట్లా తీసుకుందామని మేము డిస్కస్ చేస్తుంటే మేము ఈ స్టైల్ ఎప్పుడు పాడలేదండి దేంట్లో కూడా అని. ఎందుకంటే చాలా సినిమాలు పాడుతూ ఉంటారు, బట్ ఆ సినిమాలో ఆ విజువల్స్ దాన్ని ఆ టైప్లో ఉన్నాయి కాబట్టి మేము నార్మల్గా ఏమన్నా చేస్తే ఆ సినిమా తీసుకోదు. సో దానికోసం ఇంకా పెక్యులర్గా, అంటే ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఇట్స్ ఫ్యూ ఆర్ వెరీ ఎక్స్పెరిమెంటల్ సౌండింగ్స్. సో దాంతో పాటు ఆ సౌండింగ్ అంత పంచీగా కానీ అది అని కూడా కుదిరినాయి అనమాట దీంట్లో. అట్ ద సేమ్ టైం రెండిటికి చాలా కాంట్రాస్ట్ ఇది ఉందండి దీంట్లో. థ్రిల్లింగ్ మూమెంట్స్కి ఎంత డిఫరెంట్ కాంట్రాస్ట్, ఎంత హై కావాల్సి వచ్చిందో, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎమోషన్ కూడా. సో అది కూడా అంత ఫీల్తో ఉంటుందన్నమాట. ఎమోషన్ కూడా మామూలుగా అయితే లవ్ స్టోరీస్ ఓన్లీ ఎమోషన్ ఉంటుంది, థ్రిల్లర్స్ అంటే ఓన్లీ థ్రిల్లింగ్ ఉంటుంది, మధ్యలో ఉంటే ఒక లవ్ సాంగ్, ఒక లవ్ సీన్ ఉంటుంది. బట్ ఇది ఓవరాల్ డ్రైవే మనకి హర్రర్ ఉంటుంది, కామెడీ, పీక్స్ కామెడీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఉంటుంది కాబట్టి సో ఇవి డీవిల్ చేయడం అనేది చాలా సూపర్ అనిపించింది. అంత స్కోప్ ఇచ్చారు ఆనంద్ గారు విజువల్గా కానీ, అంత స్కోప్ ఇచ్చారు. సో చాలా బాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒకటి చెప్పాల్సిన బ్యాటరు కొత్త సౌండింగ్ ఏంటంటే ఈయన వాయిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అని అరవడం. మూవీ మొత్తం అంటే ప్రతి రీల్లో ఒక కోరస్, అంటే వాయిస్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 20-30% వాయిసెస్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో అది నాకు కొత్తగా అనిపించింది. అంటే ఒకప్పుడు ఆ కోరస్ ఎక్కువ ఉండేది, బట్ ఇలాంటి సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిలింలో వాయిస్ కోరస్ని ఎక్కువ యూజ్ చేసింది నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో భైరవకోనకే. సో డెఫినెట్లీ ఆ వాయిసెస్, ఆయన సెలెక్ట్ చేసుకున్న వాయిసెస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ యూనిక్. అది డెఫినెట్లీ ఆడియన్స్ భైరవకోనలో ఆ సౌండింగ్ అనేది కొంచెం టెరిఫిక్గా ఉంటుంది. శేఖర్ చంద్ర గారు ఒక క్వశ్చన్, మ్యూజిక్ డైరెక్టర్ గారు. సార్ సాంగ్స్ చాలా బాగున్నాయి, అది 100 million వచ్చింది, మీరు ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోరా?
ఎప్పుడు చేద్దామండి స్టూడియోలోనే ఉంటారా? సినిమాతో కలిపి చేసుకుందామనే వెయిటింగ్ అండి. ఇవన్నీ ఇంకా బీజిఎంలు ఇవన్నీ ఉన్నాయి, మిగతా సాంగ్స్ అన్నీ కూడా. ఇవాళ ఒక సాంగ్ రిలీజ్ అయింది, నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో వీటన్నిటికీ కలిపి ఒకేసారి సినిమా తర్వాతే సెలబ్రేట్ చేసుకుందాం. లోపల సెలబ్రేషన్ 100 మిలియన్ వచ్చింది కదా, పెద్ద సినిమాలకి అయితే వస్తుంది పెద్ద హీరోలు ఉన్నప్పుడు. మిడ్ రేంజ్ సినిమాకి ఆ సాంగ్ అంత పాపులర్ అవ్వడానికి గల కారణం ఏంటి సార్? సరే, హమ్మ హమ్మ అనేది ఇంతకుముందు రెహమాన్ గారి సాంగ్లో ఒక ఉంది లిరిక్. సో అది జస్ట్ సౌండింగ్ కదండి. హమ్మ హమ్మ ఇస్ జస్ట్ రైమింగ్ సౌండింగ్ లాగా తీసుకుందాం. మీకు ట్యూన్ కానీ ప్లేస్మెంట్ కానీ ఆ హుక్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ అది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు రియలీ సో హ్యాపీ అండి. అది హోల్ టీమ్ ఎఫర్ట్ చెప్తున్నా. సందీప్ భయ్య నుంచి ఆయన ఎంకరేజ్మెంట్, అది నిజమే చెప్తున్నా నుంచి ఆనంద్ గారు తీసిన విధానం. సో అదండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అడగండి. నా పేరు సుబ్రహ్మణ్యం సార్. చెప్పండి. నేను భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తాను సార్. మీకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాలంటైన్స్ వీక్లో ఈ మూవీ వస్తుంది. మీకు సినిమా హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరు సార్. అనిల్ సుంకర గారితో నాకు మంచి అభినవ సంబంధం ఉంది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆపేసి పెళ్ళవ్వాలని కోరుకో ఇయ్యరు. అంటే ఒట్టుండి మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడు నన్ను రెగ్యులర్గా వారానికి ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పి ఏకైక వ్యక్తి మొత్తం ప్రపంచంలో అనిల్ గారు మాత్రమే. ఏమని నాకు చేసుకోవాలని ఉందండి, అమ్మాయి దొరకాలి కదా. అందుకేనండి ఇలా జరగట్లేదని రెస్టారెంట్ ఇలా పెట్టానండి. సందీప్ గారు హియర్. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ వన్. యాక్చువల్లీ 2 more questions పర్లేదు. సందీప్ గారు, యాక్చువల్లీ మీకు పాన్ ఇండియా రిలీజ్లు ప్రీవియస్గా మీరు చాలా చేశారు. ఇది చూస్తే నోబుల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. అంటే ఎవరైనా చూసేలాగా డిజైన్ చేశారు. ఈ ట్రైలర్ చూసినాక అలా అనిపించింది. ఎందుకని మీరు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయట్లేదు? ఏమైనా ఫ్యూచర్లో ప్లానింగ్ ఉందా? అది యాక్చువల్లీ అనిల్ గారు రాజానే చెప్పాలంటే. ఆనెస్ట్లీ నేను ఎక్కువ దాని మీద అటెన్షన్ పెట్టదు కానీ రీజన్ తెలుగు ఒకటి పర్ఫెక్ట్గా చేద్దాం. ఎందుకంటే సడన్గాని రకరకాలు రాస్తారు కదా. ఈ మధ్యన ఏమన్నా అంటే తమిళ్లో ఎక్కువ చేస్తాడు ఇలాంటివి అంటున్నారండి. సో ఆ ఒక్క రీజన్ నేను పర్లేదు, తర్వాత చేసుకున్న ఇష్యూ లేదు అని నేను పెద్ద పోరు పడలా. బట్ ఎందుకని అనిల్ గారు చెప్తారు. ప్రస్తుతానికి టైటిల్ ఊరి పేరు భైరవకోన్ అండి, స్వచ్ఛమైన తెలుగు పేరు. సో లెట్ ఇట్ బి ఆంధ్ర మూవీ, తెలుగు మూవీ ఫర్ అ వైల్. ఆటోమేటిక్గా సినిమా బాగుంటే ఏ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ కాదండి. స్టార్టింగ్లో మూవీ బాగుంటే పాన్ ఇండియా అయిపోతాం. దట్స్ అవర్ లక్ టుడే. థ్యాంక్ఫుల్లీ అండి, లైక్ ఇన్ఫ్యాక్ట్ రైట్ నౌ రోజుకి అట్లీస్ట్ ఒక 5 తమిళ నుంచి ఫోన్ చేస్తున్నారు, 2 హిందీ నుంచి ఫోన్ చేస్తున్నారు. మేము ప్రమోట్ చేసి తీసుకుంటా ఇచ్చేయండి అని. ప్యూర్లీ అనిల్ గారు ఇప్పుడు అదేమొద్దు, మనం తెలుగు సినిమా చేస్తున్నాం, మనం తెలుగు వాళ్ళం, ఫస్ట్ అది ల్యాండ్ చేద్దాం కరెక్ట్గా అనే ఉద్దేశం మీదే మేము చేసే పని చేసే ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయ్యే దగ్గర ఏ ఒక్క సెకండ్లో కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. సందీప్ గారు ఇక్కడ. హాయ్ అండి. హలో, ఐఎమ్ అంజలి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. వచ్చిన దగ్గర నుంచి చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. అండ్ మీ ఫస్ట్ మూవీ నుంచి చూస్తాను, యువర్ క్యారెక్టరైజేషన్ వాజ్ డిఫరెంట్. ప్రతి మూవీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఏమైనా కొత్తగా ఉంటుందా? ఎలా ఉంటుంది ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి? యాక్చువల్లీ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఎక్కువ ఆలోచించలేదండి. బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ నా లైఫ్, నా కెరియర్లో సోఫార్ నేను నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పుకోవడానికి లిస్ట్ వేసినప్పుడు ఎప్పుడు నాకు టైగర్ విల్ బీ ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఫర్ మీ. సో ఆ పరంగా ఐ థింక్ ఈవెన్ విత్ భైరవకోన్లో నాకు నా కెరియర్లో నేను గర్వంగా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేశాను, దాంట్లో ఇంత రేంజ్ షేడ్స్ ఉన్నాయి అనుకోవడానికి నాకు తప్పకుండా భైరవకోన విల్ బీ ఇన్ ఇట్. అండ్ ఆనెస్ట్లీ నన్ను ప్రజెంట్ చేసిన విధానం నేనే సర్ప్రైజ్ అయ్యాను ఆనంద్ నన్ను ప్రజెంట్ చేసిన విధానంలో. ఎందుకంటే నేను మరీ వేరే ప్రపంచంలో ఒక 2 సంవత్సరాలు ఉండి ఈ సినిమాకి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ అలైవ్. లైక్ మొన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నేను రియలైజ్ చాలా మాట్లాడాను ఈ సినిమాలో. అంటే పోయిన సినిమాలో 10 డైలాగులే ఉండి ఈ సినిమా మొత్తం మాట్లాడుతున్నా, నాకే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ కెప్టెన్ మిల్లర్లో మీ క్యారెక్టర్ వాజ్ సూపర్ ఆసమ్. థియేటర్లో చూసిన ప్రతిసారి ఐ వాజ్ లైక్ వావ్, మంచి క్యారెక్టర్ పడిందని. సో ఒక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ధనుష్ గారితో అండ్ శివరాజ్ కుమార్ గారితో? శివరాజ్ కుమార్ గారు ఈజ్ లిటరలీ మనిషి బంగారం అండి. అంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఏ ఒక్క సెకండ్లో కూడా ఆ వ్యక్తి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఎలాంటి వ్యక్తి అని ఒక థాట్ మీకు చూపిరు. చాలా జాలీగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయనకి మన రెస్టారెంట్ నుంచి చెన్నై ప్లాస్ నుంచి ఆయన ఫుడ్ పంపా, సార్ టేస్ట్ చేయని ఆవిడకి, ఆయనకి, మేడం గారికి. మ్యామ్ ఏమో మాకు రోజు ఆవిడ వండి పెడుతుంటారు అన్నమాట సెట్లో. సో నేను పంపితే
ఫుడ్ నచ్చి ఆ మరుసటి రోజు ఇమీడియట్గా వాళ్ళే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ స్టాఫ్ అందరితో ఫోటోలు దిగి వాళ్ళకి టిప్స్ ఇచ్చి అలాగే ఎవరు చేస్తారు? ఆయన స్టేచర్లో ఉండే ఒక సూపర్ స్టార్, హ్యూజ్ స్టార్ ఎవరు అలా చేయరండి. నేను అడగను కూడా లేదు, నేను అందుకేగా మీరు ఎక్కడ వెళ్తారండి సార్ నేను పంపా. బట్ ఆయనగా వెళ్ళి ఇది చేసి ఆయన అక్కడి నుంచి వీడియోలు తీసి నాకు పంపి, హీజ్ అ జెమ్ అండ్ హీజ్ అ బేబీ అండి. ఆయన బ్యూటిఫుల్ మ్యాన్. అండ్ ధనుష్ అన్నకి నాకు అదొక వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ అండి. సో అంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్, బట్ ఇట్స్ ఆల్సో వెరీ ఒక ఐ ఆల్సో వర్క్ విత్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్స్టెంట్లీ. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండ్ ఈజ్ అన్ యాక్టర్. ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు సరే నాకు లైవ్లోని నాకు చాలా వరకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ లైఫ్లోని సెల్వరాఘవన్ గారి సినిమాలో లేదా ధనుష్ అన్న దాంట్లో ఉండే ధనుష్ అన్న పర్ఫార్మెన్సెస్ నేను చాలా చోట్ల ఇన్స్పైర్ చేసినాయి. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి సీన్లే మనం ఇమాజిన్ చేయలేం, అలాంటి ఒక సీన్లో వీళ్ళు పర్ఫామ్ చేయించుంటారు. సో ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండర్స్టాండింగ్ దట్ యాక్టర్స్ సైక్. సందీప్ గారు ఇంకొక ప్రశ్న అండి. సో మా నగరం ద్వారా మీతో పరిచయం అయ్యారు కదా లోకేష్ కనకరాజు గారు. తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయలేదు, ఆనంద్ గారితో సెకండ్ సినిమా చేస్తున్నారు. ఎల్సీయూలో సెకండ్ సినిమా చేస్తున్నారు కదా, ఆనంద్ గారితో ఫస్ట్ సినిమా టైగర్ చేశారు. సో లోకేష్ గారితో సెకండ్ సినిమా చేయలేదు, ఏమన్నా ప్రపోజల్ ఉన్నాయా? ఎల్సీయూలోకి ఎప్పుడైనా వెళ్తున్నారా? సో వన్ థింగ్ అండి ఏంటంటే, నేను బోత్ టైగర్ అనే కథ మళ్ళీ మానగరం కథ రెండు ఒకేసారి ఓకే చేసి ఆ టైంలో నేను ఇద్దరు డైరెక్టర్లు పట్టుకుని ఊరికి తిరిగింది. ఒకటి ఆనంద్ గారు, ఒకటి లోకేష్. ఆ కథ నాకు తమిళ్లో ఎస్ఆర్ ప్రభుతో సెట్ అయింది. నాకు ఇక్కడ ఠాగూర్ మధు గారు వచ్చి ఎన్వి ప్రసాద్ గారు సినిమా చేయాలంటే వాళ్ళకి నేను ఇది పంపిన. నెక్స్ట్ లోకేష్ నేను రెగ్యులర్గా అసోసియేట్ అవుతాను. మైకిల్కి తమిళ్ ప్రజెంట్ చేసిన లొకేషన్ అండి. అండ్ తన ప్రొడక్షన్లో కూడా ఇప్పుడు చేసే ఒక ఐడియా ఉంది. ఇన్ఫాక్ట్ తను అడగకుండా కాదు, ఇంతకుముందు తను ఎల్సీడో నన్ను అడిగాడు. బట్ నాకు అది పెద్ద లేదురా, నాకు అలాగే నీతో నేను వర్క్ చేయడం ఒకసారి నేను అలవాటు పడ్డాను, నాకు అది అలాగే ఉండాలి. నేను కొంచెం అలాంటి పర్సనల్ హైజ్ బిలీవ్ చేస్తాను, అది అవసరమా కాదా నాకు తెలియదు. బట్ నేను లోకేష్తో మళ్ళీ పనిచేసినప్పుడు ఒకలా చేయాలనుకున్నా. అది నాకు ఇప్పటికీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్. అండ్ కొన్నిసార్లు బియాండ్ దట్ ఫర్ మీ ఇట్ ఇస్ ఓన్లీ పర్సనల్ ప్రైడ్ ఆఫ్ వాట్ ద డైరెక్టర్ హ్యాస్. ఇలా అక్కడ డిస్కోరాజ్లో కూడా నేను అడిగారండి క్యామియో, అడగకుండేం కాదు, ఓకేనా? అప్పుడు నేను చేయలే. బట్ నెక్స్ట్ సినిమాకి ఆయన చెప్పా, నేను ఏ సినిమా చేసినా కూడా ఒక ఫ్రేమ్ అనే నేను ఉండాలి అని. సో రాజేష్ గారు సరే అండి, ప్రొడ్యూసర్గా అంటే మీరు చేసిన సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలో చూసినా ఇది ఆల్మోస్ట్ ఒక హిట్ సినిమాని డెలివరీ చేస్తున్నారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. బడ్జెట్ విషయంలో కూడా ఓవర్ ద కొంచెం ఎక్కువ వెళ్ళారంటే హీరో మార్కెట్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మా సినిమాకి పెట్టేశారని ఉంటుంది. ఏంటి ఈ జర్నీ గురించి, లేకపోతే ఈ బడ్జెట్స్ గురించి, ఈ కాన్ఫిడెన్స్ గురించి ఏం చెప్తారు? సామజరు మనకు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఇది 2 రోజుల ముందు అయితే అది 5 రోజుల ముందు వేసాం. అంటే ఇప్పుడు కంటెంట్ రెడీ అవ్వడానికి డీల్ అయింది కాబట్టి 2 రోజులు, లేదంటే 5 రోజుల ముందు వచ్చేసేవాళ్ళం. బడ్జెట్లు అంటారా, ఆనంద్ గారు కథ చెప్పిన సార్ అంటే ఆదివారం వేసేవాళ్ళు వాళ్ళు సార్, వెడ్నెస్డే బదులు సండే వేసేవాళ్ళు. అండ్ బడ్జెట్ అంటారా, ఈ కథ విన్నప్పుడే చాలా పెద్ద కథ అండి. సెట్లు, దెయ్యాలు, ఫ్యాంటసీ, ఒక 100 రోజులు షూట్ చేయాల్సిన సినిమా. అలా చేస్తేనే ఈ సినిమా తీయాలి. అందుకే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది, మంచి పాటలు. అది ఈ సినిమాకి ఏదైతే అవసరమో అదే చేసాం సార్, ఎక్స్ట్రా ఏం చేయలేదు. అనిల్ గారు ఒక్క నిమిషం అండి. బడ్జెట్ గురించి అంటే నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ రాజా గారు కానీ మన అనిల్ గారు కానీ సపోర్ట్ అంటే ఏ సిచ్యువేషన్లో కూడా బడ్జెట్ ఎక్కువైపోయింది లేదు, బడ్జెట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం, అలాంటి ఎప్పుడు ఏ డిస్కషన్స్ అలా జరగట్లే. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫుటేజ్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా చేయొచ్చా, మీరు కావాలంటే చేసుకోండి, వేరే ఎక్కడైనా లొకేషన్ వెళ్ళి చేయాలంటే చేయండి, సెట్ వర్క్ కావాలంటే వేసుకోండి అన్నారు. సో ఇలాంటి భైరవకొండ ఫిల్మ్కి ఇంత దూరం రావడానికి రీజన్ అది అనిల్ గారు, రాజా గారు అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ బాలాజీ గుట్ట గారు ఉన్నారు, కిషోర్ గారు. వీళ్ళు 4 సపోర్ట్లోనే భైరవకొండ ఇంత దూరం వరకు వచ్చింది. సో ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ అనిల్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ రాజా గారు కూడా. అనిల్ గారు, నట్టి కుమార్ గారు ఏదో కేసు వేసారంట కదండి ప్రీమియర్లు, దాని మీద అది కొద్దిగా జరుగుతూ ఉంటే అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైం కష్టపడతాం, నెక్స్ట్ టైం అలవాటు అయిపోతుంది. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగైనెస్ట్ ఎనీవన్ అండి. నేను ఒక్కటైతే చెబుతున్నాను, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను నష్టపోయాను కానీ ఎవరిని నష్టపెట్టలేదండి, నష్టపెట్టను కూడా. నా వల్ల నష్టపోయిన వాళ్ళకి ఏదో విధంగా చేద్దాం అనుకుంటాను, అండ్ టైం వచ్చినప్పుడు చేస్తాను. అది కూడా చెబుతున్నాను. ఇప్పుడు చాలామందిలో నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చేస్తాను. అంతేగాని నేను ఎవరో చేశారని చెప్పేసి ఎవరినే వేయచ్చు కదా, ఇది సింపుల్. లెటర్ హెడ్ ఉంటే పంపించేసేయచ్చు,
జస్ట్ ఒక చిన్న మాట నేను యాడ్ చేయాలండి, ఆయన మామూలుగా ఇక్కడ చెప్పుకోరని. ఒక 6 నెలలు లేదా 8 నెలల ముందు వరకు ఎక్స్ట్రీమ్ అట్లీస్ట్ మినిమం 6 months ముందు వరకు మోస్ట్ డిఫికల్ట్ టెన్షన్ స్టేట్లో ప్రొడక్షన్ ఉన్న రోజున కూడా సంబంధం లేకుండా ఒక 40-50 మందికి ఎప్పుడో ఆయన మాట ఇచ్చారని చెప్పి ప్రతి నెల ఒక ఎక్స్ అమౌంట్ వెళ్తూనే ఉంటుందండి. ఎక్స్ అమౌంట్ అంటే 10,000 15 కాదు, 50 లక్ష. అది నాకు అనిల్ గారితో నేను గొడవ కూడా పడతా, సార్ వీళ్ళతో మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, మీరు మాట ఇచ్చేస్తారు, అకౌంట్లో సంబంధం లేకుండా ఉంటుంది సార్ అని. అది ఆయన చెప్పుకోరు, బయటికి తెలియదు, అది అనిల్ గారండి. సో నాకు ఈ విషయంలో నేను ఎందుకు చాలా చోట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అని కూడా అంటానంటే, మామూలుగా మన కోసం మనం బాధ్యత తీసుకున్నప్పుడు పర్లా కొన్నిసార్లు కొంచెం షేక్ అవ్వచ్చు, కొంచెం లేజీ అవ్వచ్చు. మనం బాగా ప్రేమించే వ్యక్తుల కోసం తీసుకున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. సో నేను ఆనంద్ గారు ఈ సినిమా విషయంలో చాలా. సరే, లాస్ట్ క్వశ్చన్ అంట, అనిల్ గారు అడిగారు కదా నీ మ్యారేజ్ గురించి, ఆ అమ్మాయే కదా? అంటే నువ్వు నాకు మొదటి నుండి తెలుసు. ఏ అమ్మాయి అండి? ఆ అమ్మాయే కదా? సురేష్ గారు మీకు మాట చెప్పనండి, మీకు నేను 15 ఏళ్ళ నుంచి తెలుసు అండి. 15 ఏళ్ళ ఆ అమ్మాయి 2-3 సార్లు మారిందండి. ఓకేనా? ఓకేనా అండి? అంటే 15 ఏళ్ళ టైంలో 2-3 సార్లు మారిందండి. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి. క్రేజీ ఆన్సర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, డెఫినెట్గా ఉంటుంది. ఆల్వేస్ బ్లెస్ చేస్తూ ఉంటారు మంచి కంటెంట్ని. సో Feb 16th వచ్చేస్తుంది అనమాట ఊరి పేరు భైరవ కోన. బ్లెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ వాల్యుబుల్ క్వశ్చన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ.